ఓకే. ఫస్ట్ మనం ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకున్న వెంటనే గణపతి ప్రార్థన ఎలా చేస్తామో, అదే గణపతి ప్రార్థన చెయ్యాలి ఫస్ట్ పేజ్. ఓం గణానాం త్వా అని మొదలుపెట్టి సహనావవతు మొత్తం అంతా కూడా చదవాలి. తర్వాత గణపతి పూజ చేయటానికి మీరు ఒక తమలపాకు తీసుకొని, దానిపైన ఒక పసుపు వినాయకుడిని చేసుకోండి. పసుపుతోటి వినాయకుడిని చేసుకొని చక్కగా 5 బొట్లు పెట్టుకోండి. 4 వైపులా 4, పైన 1 మొత్తం 5 బొట్లు పెట్టుకొని మీరు సిద్ధంగా ఉంచుకోండి. ఆ గణపతికి ఆహ్, పూజ మొదలు పెట్టంగానే అండ్ మీరందరూ కూడా షి శివుడికి అభిషేకం చేసుకోవటానికి వీలుగా మీరు ఇప్పుడైతే మనకి చక్కగా పూజా మందిరాల్లో, పూజా స్టోర్స్‌లో చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. శివుడికి అభిషేకం చేసుకోవటానికి, ఆ నీళ్లు అభిషేకం చేసిన జలమంతా వెళ్ళిపోవటానికి చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. మీకు అవి ఏమి ఒకవేళ అందుబాటులో లేకపోతే ఒక పెద్ద గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని దానిపైన మనకి జల్లెడ తెలుసు కదా మీకందరికి. మనం పిండి జల్లిస్తాం కదా! ఆ జల్లెడ పట్టే సైజ్ గిన్నె తీసుకోండి. ఆ జల్లెడ పైన జస్ట్ షీట్ ఒకటే. జల్లెడలో మొత్తం చుట్టూరా అది కాదు. ఓన్లీ మధ్యలో ఉన్న షీట్ ఒకటి పట్టేలాగా దానికి సరిపడా కింద పెద్ద గిన్నె తీసుకోండి. అంటే ఆ జల్లెడ పైన ఒక చిన్న వెండి ప్లేట్ పెట్టుకొని అందులో మీరు రెడీగా పెట్టుకున్న శివలింగాన్ని పెట్టుకోండి. సో, మీరు అభిషేకం చేసిన జలమంతా జల్లెడలోంచి కిందకి వెళ్ళిపోద్ది. ఎక్కడ? ఆ కింద గిన్నెలోకి వెళ్ళిపోద్ది. మీరు పంచామృతాలు అయిపోయిన వెంటనే, పంచామృతాలతో అభిషేకం చేసిన వెంటనే ఒక్కసారి ఆ శివయ్యని చేత్తో పట్టుకొని, ఆ పంచామృతాలు మీరు పక్కనే ఉన్న గ్లాస్‌లోకి తీసేసుకోండి. ఎందుకంటే పూజ అంతా అయిపోయాక మీరు ఆ పంచామృతాలని అందరికీ తీర్థం కింద ఇవ్వటానికి ఉపయోగపడతది. ఆ తర్వాత మిగిలిన ద్రవ్యాలతోటి మీరు అభిషేకం చేయండి. దానికి అయన్నీ చెప్తాను ఆ ప్రొసీజర్. జస్ట్ మీరు అలా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ శివుడిని. లేదా మీకు డైరెక్ట్‌గా పూజా స్టోర్స్‌లో చక్కగా శివలింగానికి తగ్గట్టుగా కింద జలం వెళ్ళిపోవడానికి వీలుగా అవన్నీ దొరుకుతున్నాయి. మీరవేమైనా కొనుక్కోవచ్చు. ఓం ఐముహూర్తः సుముహూర్తోऽస్తు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభః నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఫస్ట్ గణపతిని ఇంకొకసారి మనం తలుచుకొని దీపారాధన చేసుకోవాలి. మళ్ళా దీపారాధన అనగానే మీకెన్ని డౌట్‌లొస్తాయో నాకు తెలుసు. ఒక ఒత్తు వెయ్యాలా? 2 ఒత్తు వెయ్యాలా? లేదా 2 దీపాలు పెట్టాలా? ఇవి అందరికి కామన్‌గా వచ్చే డౌట్‌లు. నేను చెప్తాను. కానీ తర్వాత మీరు భక్తితో చెయ్యండి. అక్కడ ఎలాంటి మూఢనమ్మకాలు, చేదస్తాలు కాసేపు పక్కన పెట్టేసేయండి. ఓకేనా? నేనైతే నార్మల్‌గా ఎలా చేస్తానో అది చెప్తాను. మీకు పెద్దలు ఎలా చెప్పారో, మీ ఇంట్లో ఆచారం ఎలా ఉందో మీరట్లా చేసుకోండి. నేను చేసే విధానం అయితే నేను 2 దీపాలు పెట్టుకుంటాను. ఒక్కొక్క కుందులోనూ 2 ఒత్తులేసుకుంటాను. మీరు ఒకటే కుంది పెట్టుకుంటే 3 ఒత్తులు వేసుకోండి. ఒకే కుంది పెట్టుకుంటే 3 ఒత్తులు. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి రూపంగా 3 ఒత్తులు వేసుకోండి. ఒక్క దీపమే వెలిగించేటట్టయితే. నేను 2 కుందులు పెడతాను కాబట్టి ఒక్కొక్క కుందులోనూ 2 ఒత్తులు వేసుకుంటాను. లక్ష్మీనారాయణులుగా భావించి ఒకటి, శివపార్వతులుగా భావించి ఒకటి నేను అలా 2 దీపాలు పెట్టుకుంటాను కాబట్టి నేను 2 ఒత్తులేసుకుంటాను. ఇది నేను చెప్పలేదు. చాగంటి గారు చెప్పింది మీకు చెప్తున్నాను. ఆయనది నేను విన్నాను. ఆ దీపారాధన ఎలా చేయాలి అనేది. ఓకే. ఇది దీప దీపం ఎలాగా అరేంజ్ చేసుకోవాలి. ఆవు నేతితో పెడితే శ్రేష్టం. ఆవు నెయ్య అంత మేము ఖర్చు పెట్టలేము అనుకున్నప్పుడు నువ్వుల నూనె మనకి మార్కెట్స్‌లో దొరికేస్తుంది దీపారాధన ఆయిల్ అని. దేనితో తయారు చేస్తాడో మనకు తెలీదు గానీ ఇక పాపం, పుణ్యం భగవంతుడి మీద భారం వేయటం, ఆ పూజ ఆయిల్ తెచ్చుకోవటం, చేసుకోవటం. లేదు మీకింకొంచెం సెంటిమెంట్ ఏమైనా ఉందంటే చక్కగా స్వచ్ఛమైన నువ్వుల నూనె కూడా దొరుకుతుంది మార్కెట్‌లో. నువ్వుల నూనెతో చేసుకున్నా కూడా శ్రేష్టమే. ఓకేనండి. ఇంక దీపారాధన గురించి ఇంతకు మించి ఎక్కువ డౌట్స్ ఏమి అడగొద్దు, పెట్టుకోవద్దు కూడా. దీపారాధన వెలిగించేటప్పుడు
దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం జ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ మంత్రం చదువుకొని దీపారాధన చేశాక, మీరు ఏదైతే కుందె ఉందో దానికి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు అంటే దీపారాధన మనం 2 సమయాల్లో చేస్తాం. ఒకటి దేవతారాధనకి చేసేటప్పుడు దీపారాధన. ఇంకొకటి ఎవరైనా కాలం చేసినప్పుడు ఆ తల దగ్గర ఒక దీపం పెడతారు. సో, ఈ రెండాట్లికి డిఫరెన్స్ ఆ పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఖచ్చితంగా దేవుడికి దీపారాధన చేసినప్పుడు పెట్టాలి. మనం ఎవరైనా కాలం చేసినప్పుడు దీపారాధన పెడితే అవేం చెయ్యం. అది వేరే దీపం. అది నూనె కూడా డిఫరెంట్‌గా వాడతారు. సో, ఇక్కడ ఖచ్చితంగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ఒక నమస్కారం చేసుకోండి. అండ్ దీపారాధన ఎలా వెలిగించాలి అనే డౌట్ కూడా మీ అందరికీ ఉంటుంది. అగ్గిపెట్టెతో వెలిగిచ్చాలా? అగరబత్తితో వెలిగిచ్చాలా? లేదా ఇంకొక హ్మ్. ఆహ్, ఆహ్, దీపం ఒత్తుతో వెలిగిచ్చాలా? శ్రేష్టం ఏమిటి అంటే ఇంకొక ఒత్తితో వెలిగించటం. అంటే అగ్గిపెట్టెతో ఐ మీన్ అగ్గి పుల్లతో గాని, మీకు కుదరకపోతే టెంపుల్స్‌కది వెళ్ళినప్పుడు ఇంత అరేంజ్‌మెంట్స్ కుదరవు కదా! అక్కడ దీపారాధన చేయాలంటే అప్పుడు అగరబత్తితో వెలిగించండి. ఇంట్లో సాధ్యం ఉన్నంత వరకు ఇంకొక ఒత్తిని తీసుకొని అంటే బొడ్డొత్తులుంటాయి కదా! ఆ బొడ్డొత్తుల్ని నూనెలో తడుపుకొని మీరు హారతి ఇచ్చేదుంటది కదా! అందులో పెట్టేసుకొని ఫస్ట్ దానికి అది మీరు అగ్గిపుల్లతో వెలిగించొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఆహ్, ఆ ఒత్తిని అగ్గిపుల్లతో వెలిగించి, దానికి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, హారతిచ్చుకునే దాని మీదే పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, దానితో మీరు దీపారాధన చేయొచ్చు. అది ప్రాబ్లమ్ లేదు. మేడం ఇయన్నీ కష్టం అనుకుంటే మీకెలా నచ్చితే అలా చేయండి. ఓకేనా? ఇది ప్రొసీజర్ మామూలుగా అయితే. సో, దీపారాధన అయిపోయాక ఆచమనం. ఆచమనం చేసేటప్పుడు లేడీస్ అయితే నమః అని, జెంట్స్ అయితే స్వాహ అని మనం కేశవనామాలు చదువుతాం. ఓం ఆచమ్యోం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇది జెంట్స్ అయితే. దీపారాధన అయ్యాకనే మళ్ళా మీకు అందరికి ఇంకొక డౌటొస్తది. ఆచమనం ముందర చేయాలా? దీపారాధన తర్వాత చేయాలా? మామూలుగా అయితే పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు టెంపుల్స్‌లో పంతులు గారులు ముందర, తర్వాత కూడా చేస్తారు. మీకు ఓపికుంటే ముందర, తర్వాత కూడా చేసుకోండి ఆచమనం. నేనైతే దీపారాధన అయ్యాకనే నేను చేసుకుంటాను. అది మీ టైము, మీ ఓపిక. ఇంకా అలా ఎక్స్‌టెండ్ చేసుకోవాలంటే చాలా ఉంటాయి. అది మీ టైము, మీ ఓపికని బట్టి చూసుకోండి. నేనైతే దీపారాధన అయ్యాకనే చేస్తాను. నేను చేసేదే కరెక్ట్ అని నేనేమి చెప్పట్లేదు. నేను చేసుకునే విధానం మాత్రమే చెప్తున్నాను మీకు. ఓకేనా? ఇప్పుడు ఆచమనం చేసేటప్పుడు ఒక్కసారి అలా చేతిలో కొంచెం నీళ్లు తీసుకొని చెయ్యి కడిగేసుకోండి. కడిగేసుకున్నాక అప్పుడు లేడీస్ అయితే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని లేడీస్ అయితే నమః అని, జెంట్స్ అయితే స్వాహ అని అట్లాగా కేశవనామాలు చదువుకున్నాక 3 సార్లు ఆచమనం తీసుకుంటారు. ఆచమనం ఎలా తీసుకోవాలి? ఓకేనా? మొత్తం గ్లాస్‌లో నీళ్ళన్నీ చేతిలో పోసుకోకూడదు. జస్ట్ ఆ ఉద్ధరిణితో ఎన్ని నీళ్లు పడతాయో చేతిలో అంతే తీసుకోవాలి. ఎందుకు ఈ ఆచమనానికి కూడా నాకు యాక్చువల్‌గా ఈ మంత్రాలకు కూడా అర్థం మొన్న ఎవరో పంపించారు. ఒక్క నిమిషం ఆగండి చెప్తాను. శివలింగం మట్టితో చేసుకోవచ్చమ్మా? శివలింగం లేకపోతే హ్యాపీగా చేసుకోవచ్చండి. చేసుకోవచ్చు. ఒక్క నిమిషం అండి. యెస్. ఓకే. కేశవాయ స్వాహ అంటే కేసి అనే రాక్షసుని చంపిన క్లేశములను హరించు దైవానికి నమస్కారం. ఓం నారాయణ స్వాహ చుట్టూ నీటి మధ్యలో ఉన్న దైవానికి నమస్కారం. ఓం మాధవాయ స్వాహ మాధవి అంటే లక్ష్మీదేవి భర్తకు నమస్కారం.
ఓం గోవిందాయ నమః. గోవులను రక్షించు దైవానికి నమస్కారం. ఓం విష్ణవే నమః. విశ్వమంతా నిండి ఉన్న దైవానికి నమస్కారం. ఓం మధుసూదనాయ నమః. మధు అనే రాక్షసుని చంపిన దైవానికి నమస్కారం. ఓం త్రివిక్రమాయ నమః. ముల్లోకాలను ఆక్రమించిన దైవానికి నమస్కారం. ఓం వామనాయ నమః. వామన అవతార రూప దైవానికి నమస్కారం. ఓం శ్రీధరాయ నమః. లక్ష్మీదేవిని వక్షస్థలాన ధరించిన దైవానికి నమస్కారం. ఓం హృషీకేశాయ నమః. ఇంద్రియాల అధిపతి దైవానికి నమస్కారం. ఓం పద్మనాభాయ నమః. నాభిలో పద్మం కలిగిన దైవానికి నమస్కారం. ఓం దామోదరాయ నమః. కడుపు చుట్టూ తాడు, కడుపులో లోకాలున్న దైవానికి నమస్కారం. ఓం సంకర్షణాయ నమః. ప్రళయాన అన్నీ ఆకర్షించి మింగే దైవానికి నమస్కారం. ఓం వాసుదేవాయ నమః. వసుదేవసుతునికి నమస్కారం. ఓం ప్రద్యుమ్నాయ నమః. తేజోరూపునకు నమస్కారం. ఓం అనిరుద్ధాయ నమః. ఎవరూ జయించలేని దైవానికి నమస్కారం. ఓం పురుషోత్తమాయ నమః. ఉత్తమ దైవానికి నమస్కారం. ఓం అధోక్షజాయ నమః. భూమి, ఆకాశం మధ్య ఉన్న దైవానికి నమస్కారం. ఓం నారసింహాయ నమః. నర ప్లస్ సింహ రూపంలో ఉన్న దైవానికి నమస్కారం. ఓం అచ్యుతాయ నమః. నశించని దైవానికి నమస్కారం. ఓం జనార్దనాయ నమః. జనులు మేలు కోరి పూజించే దైవానికి నమస్కారం. ఓం ఉపేంద్రాయ నమః. ఉప ప్లస్ ఇంద్ర, ఉపేంద్ర అంటే ఇంద్రుని తమ్మునికి నమస్కారం. ఓం హరయే నమః. ప్రళయాన అంతా విష్ణువుకు నమస్కారం. ఓం శ్రీకృష్ణాయ నమః. అంతా ఆకర్షించు చల్లని దైవానికి నమస్కారము. ఇది మీకు నేను గ్రూప్‌లో పెట్టేస్తాను. అందరూ తర్వాత మళ్ళా ప్రశాంతంగా తీరిగ్గా ఒక్కసారి చదువుకోండి. అండ్ జల్దు లక్ష్మణ్ కుమార్ గారు మీరుంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. జల్దు లక్ష్మణ్ కుమార్ గారు ఫ్రమ్ మియాపూర్. ఉన్నారా క్లాస్‌లో? లేరు. ఆయన వేరే క్లాస్‌లో ఉన్నట్టున్నారు. ఆయన మొన్న నాకు ఇంకొకటి కూడా చెప్పారు. ఈ కేశవనామాలకి ఫస్ట్ 3 ఆట్లకి కూడా చాలా మంచి మీనింగ్ చెప్పారు. కాకపోతే ఆయన చాలా ఫాస్ట్‌గా చెప్పారు. నేనప్పుడు నోట్ చేసుకోలేకపోయాను. ఓకే. అండ్ ఎలా తీసుకోవాలి ఆచమనం? కరెక్ట్‌గా మన అరచేతిలో ఆ ఉద్ధరణితో ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్లు మాత్రమే తీసుకొని సౌండ్ రాకుండా కొంతమంది చాలా గుళ్ళో తీర్థం అది ఇచ్చినప్పుడు చాలా సౌండ్‌గా తాగుతూ ఉంటారు. అలాగా సౌండ్ రాకూడదు. చక్కగా పెదాలతోటి మామూలుగా తాగేసేయాలి. అండ్ ఆ చేతిని మళ్ళా శుభ్రంగా ఒక్కసారి మళ్ళా ఉద్ధరణితో నీళ్లు తీసుకొని 3 సార్లు అయిపోయాక ఒక్కసారి చేతిని కడుక్కోవాలి. ఆ కడుక్కున్న నీళ్లు అన్నీ వేయటానికి ఒక చిన్న పళ్ళెం పెట్టుకోండి. పంచపాత్ర, ఉద్ధరిణి ఇంకోటేంటంటారు? మర్చిపోయాను. అరవేలం. అరవేలం, పంచపాత్ర, ఉద్ధరిణి 3 పెట్టుకోండి. అక్కడ అంటే అరవేలం పక్కన ప్లేట్ అన్నమాట. అందులో మీరు చేయి కడుక్కోవడానికి వీలుగా ఆ ప్లేట్ అన్నమాటండి. ఓకే. ఆ తర్వాత అసలా ఎందుకు ఆచమనం చేస్తారు అంటే, ఇంత పూజ చేసేటప్పుడు మనం అక్కడ ఏం తినకుండా కూర్చుంటాం కదా! ఆ కొంచెం నీళ్ళతోటి మన ఇక్కడ గొంతులో ఉన్న ఇవన్నీ కూడా చక్కగా ఆ తడికి ఇంకొక 2 గంటలు మనకి ఆ శక్తి అనేది వస్తదనమాటండి. మంత్రాలన్నీ చదవటానికి ఆ శక్తి అనేది వస్తది. దానికి సంకేతంగానే ఈ దీనికి సైంటిఫిక్‌గా వేరే రీజన్ అనమాటండి ఇది. ఆ తడుపుకోవడం, నీళ్లు తీసుకోవడం, ఆచమనం చేయటంతో మన గొంతంతా కూడా తడి అయ్యి, ఇంకొక 2 గంటలు అక్కడ పొడి బారిపోకుండా, ఒక 2 గంటలకి మనకి ఆ శక్తి అనేది వచ్చేస్తది మంత్రోచ్చారణ చేయటానికి. ఓకే. ఇది ఆచమనం వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్. ఓకే. ఇప్పుడు కేశవనామాలు పూర్తయిపోయాయి కదా! ఇప్పుడు అపవిత్ర ఆత్మశుద్ధికై అండ్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఆచమనం చేసే పాత్ర సెపరేట్‌గా ఉండాలి. మళ్ళా కలశారాధన అని లాస్ట్‌న కలశానికి చుట్టూరా గంధం రాసి బొట్లు పెడతాం గదా! అది సెపరేట్‌గా ఉండాలి. ఆచమనం చేసిన పాత్ర ఎప్పుడూ కూడా కలశానికి వాడకూడదు. ముందరే మీరు పూజకు కూర్చునేటప్పుడే 2 గ్లాసులు సిద్ధం చేసేసుకోండి. ఎందుకు? ఒకటి ఆచమనం చేయటానికి. ఒక్కసారి మనం ఆచమనం చేశాక, ఆ నీళ్ళన్నీ కూడా ఎంగిలి అయిపోయినట్టే లెక్క. అది మనం ఉద్ధరణితో చేతిలో పోసుకున్నా సరే, అది ఆహ్,
ఎంగిలి అయిపోయినట్టే లెక్క. ఒక్క నిమిషం అండి. ఓకే. సార్ ఒక్కసారి లక్ష్మణ్ గారు మీరు ఒక్కసారి హ్మ్. చెప్పండి ఆ ఆచమనం గురించి. హ్మ్. మొన్న నాకు చెప్పారు కదా! నమస్తే అమ్మా అందరికి. మనం 3 నామాలు మనం చెప్పుకుంటున్నాం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని. మనం పూజ చేసేప్పుడు కేశవాయ స్వాహ అనే తీర్థం తీసుకోవడం ద్వారా కంఠాన్ని శుభ్రపరుచుకుంటున్నాం. అలాగే నారాయణాయ స్వాహ అనే తాలూకాతో నాలుకని పరిశుభ్రం చేసుకుంటున్నాం. అలాగే మాధవాయ స్వాహ అనే దాంతో పెదవులు మా అంటే పెదవులు కదలకుండా మాధవాయ స్వాహ అని పలకలేం మనం. అందువలన మాధవాయ స్వాహ అంటే పెదాలను శుభ్రం చేసుకుంటున్నాం. అంటే పూజ చేసుకునేప్పుడు ఈ 3 అవయవాలని మనం శుభ్రం చేసుకుంటున్నాం. అలాగే తీర్థం తీసుకున్నప్పుడు చేతిలో పోసుకున్న తర్వాత పెద పెద పెదాల నుంచి మనం పండ్లకి తగలకుండా గొంతులో పోసుకోవాలని కూడా ఒకటి చెప్తారు. అది కూడా మనం పాటిస్తే మంచిదని అనిపిస్తుంది. మనం పళ్ళకు తగలకుండా తీర్థం తీసుకోవాలంటున్నారు. ఈ ఈ 2 విషయాలు మనం పూజ చేసుకున్నప్పుడు చేస్తే బావుంటుంది. బావుందండి. థాంక్ యూ. హ్మ్. థాంక్ యూ అండి. సో, చాలా చక్కని విషయం చెప్పారు. అందరికీ కూడా ఉపయోగపడేది. మనకి తెలియని థర్డ్ రీజన్ అది. ఓకే. ఇప్పుడు ఆచమనం పూర్తయిపోయింది కదా! నెక్స్ట్ ఆత్మశుద్ధికై మార్జనం చేసుకోవాలి. అంటే మనం రుద్రాభిషేకం చేయటానికి, మనకి మనం శుద్ధి చేసుకోవటానికి లఘున్యాసం చదువుతున్నాం. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ గణపతి పూజ చేయాలి కదా! గణపతి పూజ చేయటానికి మనం మనల్ని ఎలా శుద్ధి చేసుకున్నాం? మనం స్నానం చేసి, ఉతికిన గుడ్డలు ధరించి పూజ దగ్గర కూర్చుంటాం. బట్ స్టిల్ అది ఇది ఏదో ఒకటి మళ్ళా కొంచెం టైంలో కూడా ముట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మళ్ళా పూజ దగ్గర కూర్చున్నాక ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోऽపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః అని చెప్పి ఉద్ధరణితో నీళ్లు కొంచెం చేతిలో తీసుకొని, కుడి చేతిలోకి తీసుకొని అలా తలపై చిలకరించుకోవాలనమాటండి. మరి ఎక్కువ పోసుకోవద్దు. కొంచెం అలా ఆ ఉద్ధరణలోకి ఎన్ని నీళ్లొస్తే అన్ని నీళ్లు ఈ మంత్రం చెప్పుకుంటూ ఆ చేతిలో నీళ్లు పట్టుకొని మంత్రం అయిపోయిన వెంటనే మీ మీద సంప్రోక్షణ చేసుకోండి. ఇది మనకి మనం శుద్ధి చేసుకోవటం. నెక్స్ట్ భూశుద్ధి. అలాగే కొన్ని అక్షింతలు, నీళ్లు చేతిలోకి తీసుకొని దిగువ మంత్రం చెప్తూ చుట్టూ చల్లుకోవాలి. మామూలుగా అయితే ఇది ఈ మంత్రం చెప్పేటప్పుడు మనం కొంచెం అక్షింతలు తీసుకొని వాసన చూసుకొని మన ఎడమ చేతి వైపు నుంచి వెనక్కి వేసేయాలి. ఎడమ చేతి నుంచి వెనక్కి వేసేసుకుంటాం. పక్కన దంపతుల కింద కూర్చుంటే, మీ భార్య పక్క నుంచి ఎడమ చేతి వైపు నుంచి వెనక్కి వేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. అక్షింతలు కొన్ని వాసన చూసి ఎడమ చేతి ప్రక్క నుండి వెనకకు వేసుకోవాలి. తర్వాత అంటే ఫస్ట్‌ది చేయండి. సెకండ్‌ది కూడా చేయండి. ఈ భూశుద్ధి చేసేటప్పుడు కొన్ని నీళ్లు చేతిలో పోసుకొని దిగువ మంత్రం చెప్తూ చుట్టూ చల్లుకోవాలి. తర్వాత అక్షింతలు కొన్ని తీసుకొని వాసన చూసి ఎడమ చేతి ప్రక్క నుంచి వెనకకి వేసేయాలి. నెక్స్ట్ దానికి ఇంకా మంత్రాల ఎక్స్‌టెన్షన్ యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ మంత్రాలన్నీ చెప్తూ ఒక్కసారి నెక్స్ట్ వచ్చే మంత్రాలన్నీ చెప్తూ ఒకసారి అక్కడ మీరు పెట్టుకున్న పసుపు వినాయకుడికి అక్షింతలతో పూజ చేయండి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం గ్రామదేవతాభ్యాం
గురుదేవతాభ్యాం నమః. ఓం గృహదేవతాభ్యాం నమః. ఓం గురుదేవతాభ్యో నమః. ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యాం నమః. ఓం మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః అని ఇప్పుడిక్కడ మనం ఈ మంత్రాలు అందరినీ ఒక్కసారి పూజ చేసేటప్పుడు ఒక్కసారి తలుచుకోవటం, అందరికీ నమస్కారం చేయటం. ఈ మంత్రాలు చదివేటప్పుడు వినాయకుడి మీద కొన్ని అక్షింతలు వేయండి. ఇక్కడ లక్ష్మీనారాయణుల్ని, ఉమామహేశ్వరుల్ని, వాణి హిరణ్యగర్భుణ్ణి, సచీపురందరాభ్యాం, అరుంధతి వశిష్ఠులు, సీతారాములు, గ్రామ దేవత, మనకి అక్కడ ఉన్న గ్రామ దేవత. మనం ఒక్కొక్కసారి వేరే ఊర్లకు వెళ్ళి చేస్తూ ఉంటాం పూజలు. అక్కడ మనకి గ్రామ దేవత ఎవరో తెలీదు. అందుకని ఆ గ్రామ దేవతని మనసులో తలుచుకుని గ్రామ దేవతాభ్యాం నమః. అండ్ ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక దైవం ఉంటుంది. వాళ్ళ ఇంట ఒక కులదేవత ఉంటుంది కదా! అక్కడ గృహ దేవతాభ్యాం నమః. నెక్స్ట్ గురుదేవత, మీకు ఇప్పటిదాకా మీ లైఫ్‌లో మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళిన వాళ్ళందరూ కూడా గురువులతో సమానం. సో, గురుదేవతాభ్యో నమః. నెక్స్ట్ నవగ్రహాలు, ఆదిత్యాది నవగ్రహేభ్యో నమః. మాతాపితృభ్యో, సాక్షాత్తు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దైవ స్వరూపులుగా భావించి ఇక్కడ మాతాపితృభ్యో నమః. నెక్స్ట్ సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. మనకి తెలియని వాళ్ళు ఎంతో మంది మనకి ఈ భూమిపై అవతరించారు. వాళ్ళందరికీ కూడా, సర్వజనులకి కూడా అందరికీ నమస్కారము అని చెప్పి ఐముహూర్తః సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు అని చెప్పి కొన్ని అక్షింతలు అక్కడ స్వామి మీద వేసేయాలి. తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం చేసేటప్పుడు ఎలా చేయాలి? గోమేధిక ముద్ర. అంటే ఈ చూపుడు వేలుని వదిలేసి, ఆ చిటికెన వేలుని వదిలేసి, మధ్యలో ఉన్న 2 వేళ్ళు, ఈ కింద ఉన్న బొటన వేలు ఇలా కలిపితే దాన్నేమంటారు? గోమేధిక ముద్ర. ఆ ముద్ర పెట్టుకుని మీరు, మీకందరికీ ప్రాణాయామం తెలుసు. మెడిటేషన్ వచ్చిన వాళ్ళందరికైతే ఇంకా బాగా అవగాహన ఉంటుంది గాబట్టి, ఒక ముక్కుని మీ బొటన వేలుతో మూసి ఫస్టు గాలి పీల్చుకోవాలి ఇంకో ముక్కులోంచి. సో, కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కులోంచి గాలి తీసుకొని, ఒక సెకండ్ దాన్ని కుంభించి అంటే ఆఫ్ చేసి, తర్వాత మళ్ళా ఈ 2 వేళ్ళతోటి ఈ ఎడమ ముక్కుని మూసి కుడి ముక్కులోంచి గాలి వదిలేయాలి. దీన్ని ప్రాణాయామం. దీన్ని మామూలుగా అయితే పూజలో కనీసం 3 సార్లైనా చేస్తే మంచిది. మీకెన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చేసుకోండి. ఆ మంత్రం సారీ. ఆ ప్రాణాయామం చేసేటప్పుడు మనసులోనే మంత్రాన్ని జపించుకోవాలి. ఇదివరకు నాకు ఎన్ని డౌట్‌లొచ్చావో. ఇట్లా మంత్రం చదువుతూ ఆ ప్రాణాయామం ఎలా చేస్తారు అని. అది తర్వాత తెలిసింది. అది మనసులోనే భావన చేసుకోవాలి ఆ మంత్రాన్ని. మీరు ప్రాణాయామం చేస్తూ ఆ మంత్రాన్ని మనసులో జపం చేసుకోండి. ఓం భూః, ఓం భువః, ఓగుం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం అని చెప్పి మనసులోనే, అంటే మామూలుగా పంతులు గారు చేపిస్తే మనం ఇక్కడ ప్రాణాయామం చేసేస్తాం. కానీ మనమే పూజ చేసుకొని, మనమే ఇయన్నీ చేయాలి అంటే అప్పుడెలా? అంటే అప్పుడది మనసులో చదువుకోవాలి. సో, అప్పుడు అదయిపోయిన తర్వాత ప్రాణాయామం చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చేతిని నీటితో కడుక్కోవాలి. ఎందుకు అంటే మన శ్వాస ఆ అరచేతికి తగిలి చెయ్య ఎంగిలి పడుతుంది గాబట్టి, ఒక్కసారి మళ్ళా అలా ఉద్ధరణితో చేతిలో నీళ్లు పోసుకొని ఒకసారి చెయ్యి కడిగేసుకోండి. తర్వాత అక్షింతలు తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి. మేమిక్కడ ఒక సంకల్పం ఇచ్చాము ఆల్రెడీ ఈ బుక్‌లో. మీకు వేరే సంకల్పం నేను హోమ విధానం చెప్పినప్పుడు చాలా పెద్ద సంకల్పం ఒకటి ఆ రోజున చదివి వినిపిచ్చాను. రామారావు అంకుల్ నేను ఉన్నప్పుడు పెద్ద సంకల్పం కూడా చదివి వినిపిచ్చాను. మీకిష్టమైతే, ఓపిక ఉంటే ఆ పెద్ద సంకల్పం చదువుకోండి. లేదు పర్వాలేదు అంటే ఈ చిన్న సంకల్పం చదివేసుకోండి. ఇక్కడున్న సంకల్పం. ఓం మమోపాత్త మేడం సమస్త చెప్పండి శ్రవంతి గారు. మీరు నిత్య పూజ విధానం కనపడలేదు అన్నారు కదా, మీకు పర్సనల్ గా పెట్టాను చూడండి ఒకసారి. చూస్తానండి. చూస్తాను. ఆ,
థ్యాంక్ యూ అండి. మొన్న మహాసంకల్పం అన్నారు ఇదేనా అండి? సంకల్పం ఉన్న మహాసంకల్పం ఉన్న ఇదేనా? కాదండి. మొన్న నిత్యాగ్ని హోమం ప్రొసీజర్ చెప్పినప్పుడు వేరే పీడీఎఫ్ పోస్ట్ చేశాను కదా! అందులో ఉంది మహాసంకల్పం. ఇది నార్మల్ సంకల్పమే ఇక్కడున్నది. ఓకే. ఓకే అండి. ఓం మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఇక్కడ మనం శివుడికి అభిషేకం చేయటానికే సంకల్పం చేసుకుని కూర్చున్నాం కాబట్టి నేనిక్కడ ఓన్లీ పరమేశ్వర ప్రీత్యర్థం అనే చదువుతున్నాను. ఈ గణపతి పూజని మీరు దేనికైనా చేసుకోవచ్చు. అంటే వరలక్ష్మి వ్రతానికి చేసుకోవచ్చు, సత్యనారాయణ స్వామి వ్రతానికి చేసుకోవచ్చు. ఇదే గణపతి పూజ, ఇదే ప్రొసీజర్ ఏ పెద్ద పెద్ద పూజలకైనా, హోమాలకైనా. సో, అక్కడ మీరు చేసే పూజను బట్టి అక్కడ సంకల్పంలో ఆ దేవతని మార్చుకోండి. ఓకేనా? శోభనముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే. ఇక్కడ మనం ఎప్పుడు కూడా భూమండలం మొత్తాన్ని కూడా శ్రీశైలాన్ని ఆధారంగా తీసుకుని మనం మనం ఉన్న స్థలాన్ని చెప్పుకుంటాం. సో, మీరు శ్రీశైలంకి వాయువ్యంలో ఉన్నారా, దక్షిణ భాగంలో ఉన్నారా అనేది మీరున్న ప్రదేశాన్ని బట్టి మీరు చెప్పుకుని, ఆ తర్వాత కృష్ణా గోదావర్యోర్ మధ్య ప్రదేశే, ఇది కూడా మీరు ఉన్న స్థలాన్ని బట్టి అక్కడ చెప్పుకోండి. మీరు ఊరికి ఉన్న ఉత్తర, దక్షిణ దిక్కులలో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి. అక్కడ మీకు దగ్గరలో ఏ ఏ నదులు ఉన్నాయో అవి చెప్పుకోండి పేర్లు. లక్ష్మీ నివాస స్వగృహే వసతి శోభన గృహే, అక్కడ మీరు వసతి గృహంలో ఉన్నారా, మీరు స్వగృహంలో ఉన్నారా, అవన్నీ కూడా చెప్పుకుని మీరు సంకల్పం చెప్పుకోవచ్చు. సమస్త దేవత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నారో చెప్పుకోండి. ఇప్పుడు మనం ఉన్నది క్రోధినామ సంవత్సరే. ఉత్తరాయణమా, దక్షిణాయనమా? ఇప్పుడు మనం ఉన్నది దక్షిణాయనం. ఇక మీదట ఈ భోగి పండుగ వెళ్ళాక మనకి ఉత్తరాయణం పుణ్యకాలం స్టార్ట్ అయిపోతుంది. ఈవేళకి మాత్రం మనం ప్రస్తుతానికి ఇంకా దక్షిణాయనంలోనే ఉన్నాము. ఋతువు ఇప్పుడు వసంత ఋతువు. వసంత ఋతువేనా? సరే, ఏదో ఒకటి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న ఋతువు పేరు చెప్పుకోండి. మాసం చెప్పుకోండి. ఇప్పుడు మనం ఉన్నది పుష్యమాసే. ప్రస్తుత పక్షం అంటే శుక్లపక్షమా, కృష్ణపక్షమా చెప్పుకోండి. తిథి, ఆ రోజు తిథి ఏముంది? ఈవేళ ద్వాదశి తిథి. అలాగా. తర్వాత రోజు మంగళవారం, శుక్రవారం. ఈవేళ మనకి శనివారం. సో, అట్లాగా వారం చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. ఇక్కడ మీ గోత్రనామాలు చెప్పుకోవచ్చు. మేమింకా సామూహికంగా పారాయణానికి వెళ్ళినప్పుడు చెప్పుకోమంటాం గానీ, అది లోక కళ్యాణార్థమే చేస్తున్నాం గాబట్టి, అక్కడ ఒక్కొక్కసారి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చేస్తాం. అండ్ ఇక్కడ మీ గోత్రం పేరు చెప్పుకుని, మీ భార్య పేరు, పిల్లల పేర్లు చెప్పుకోండి. ఎవరికైనా అనారోగ్యంతో ఉండినట్లయితే, వాళ్ళెవరైనా మిమ్మల్ని ఇలాంటి విశేషమైన పూజలు చేసినప్పుడు గోత్రనామాలు చదవమని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే, ఇక్కడ వాళ్ళ పేర్లు, గోత్రాలు కూడా మీరిక్కడ ఈ సమయంలో చదివేసుకోవాలి. ఓకేనా? తర్వాత ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వాపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సంభవిద్భిः ద్రవ్యైః సంభవిద్భిः పదార్థైః సంభవిద్భిः ఉపచారైః సంభవితా నియమేన
యావచ్చక్తి శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాముద్దిశ్య కల్పోక్త విధానేన శ్రీరుద్ర జప అభిషేక అర్చనం కరిష్యే. అంటే మన దగ్గర ఏమేం ఆ ఉపచారాలన్నీ చేయటానికి మన దగ్గర ఏమేమి ఉన్నాయో వాటితోనే చేస్తాము. లేని వాటి గురించి మనసులో చేదస్తం పెట్టుకొని, అయ్యో! ఇది వేళ నా దగ్గర లేదే అనేది ఏం వద్దు. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే దాంతోనే చేయండి. ఏ అభిషేక ద్రవ్యాలుంటే వాటితోనే చేయండి. ఇక్కడ మనం అదే చెప్తున్నాం. సంభవిద్భి పుష్పైః, సంభవిద్భి ద్రవ్యైః, సంభవిద్భి ఉపచారైః అని మన దగ్గర ఏమేం ఉన్నాయో దానిని భక్తితో, ఆత్మవిశ్వాసంతో, ప్రేమతో చెయ్యండి. మధ్యలో ఎలాంటి శంకలు పెట్టుకోద్దు. అరే! నా దగ్గర ఇవి లేవు, నేను చేయలేకపోతున్నాను అసలు ఆ థాటే తీసేయండి. భక్తితో మీరు ఉట్టి జలాన్ని సమర్పించినా స్వీకరిస్తాడు పరమేశ్వరుడు. నాకు వీటితో పాలతో అభిషేకం చేయలేదు, పెరుగుతో అభిషేకం చేయలేదు, ఆయన అవేం పట్టించుకోడు. భక్తితో చెంచాడు నీళ్లు పోసినా చాలు అంటాడు భోళాశంకరుడాయన. ఓకేనండి. సో, అందుకని అక్కడ అవన్నీ చెప్పాక అభిషేక అర్చనం కరిష్యే అంటూ కొంచెం అక్షింతలు చేతిలోకి తీసుకొని, కొంచెం నీళ్లు తీసుకొని అక్కడున్న పళ్ళెంలో వదిలిపెట్టేసేయాలి. స్వామికి చూపిచ్చి పళ్ళెంలో వదిలిపెట్టేసేయాలి. ఇక్కడికి సంకల్పం పూర్తయిపోయింది. అందరికీ అర్థమైనట్టేనా ఇక్కడి వరకు? మేడం ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు ఇది ఇండియాకి చూసి చెప్పారు కదా, మేము యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏం చేంజ్ చేయాలి? అక్కడ యూఎస్‌లో ఉన్న వాళ్ళకండి ఇదివరకు వచ్చింది టాపిక్. అక్కడ అంటే మీకు అక్కడ దగ్గరలో వాళ్ళ ఏ క్యాలెండర్ లో సముద్రం ఉంటుందండి ఇక్కడ. ఆ! అక్కడ మీకు మీకు దగ్గరలో ఉన్న సముద్రం ఏదైనా చెప్పుకోండి. సముద్రం చెప్పుకొని మీరు ఉన్న అమెరికా ఖండే అని అలా ఏమైనా చెప్పేసుకోండి. మీకు అక్కడ మహాసంకల్పం వస్తుంది. విదేశాల వాళ్ళకి మహాసంకల్పం పెట్టుకోవచ్చు. మహాసంకల్పంలో ఓకే. ఉంటదంట, ఒక్కసారి చూడండి. లేదంటే మీకు ఇచ్చిన అక్కడి క్యాలెండర్‌లో కూడా మేడం, ఉంటదంట, ఒకసారి చూడండి. నిత్య పూజ అమెరికా ఖండే విధానంలో ఉంది వివరంగా. నిత్య పూజ నిత్య విధానం మీకు విధానంలో అందరికీ పోస్ట్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఓకే. యూర ఖండే అని ఉందండి. ఓకే. అమ్మా ఇక్కడ జై శ్రీరామ్ అమ్మా. చెప్పండి. థ్యాంక్ యూ. అమ్మా ఇక్కడ సంకల్పంలో సంభవద్భిహీన సంభవిద్భిహీన ఇంట్లో సంభవద్భిః సంభవద్భిః ద్రవ్యైః. ఓ, వానేనండి. తర్వాత అమ్మ ఇప్పుడు తిరుపతి అంటే ఆగ్నేయం వస్తుంది కదా శ్రీశైలానికి. నాకు ఇంకా అంత ఆగ్నేయం డీప్‌గా తెలీదు సార్ నిజంగానే. అవునా, సరే అమ్మా, నాకు సరే. ఆ! ఓకే అండి. థాంక్స్ అమ్మా. ఓకే. మీకు నిత్య పూజా విధానం కృష్ణవేణి గారు పెట్టారు. నేను కూడా పెట్టేసాను. ఒక్కసారి చూడండి. అది ఓపెన్ చేసుకొని చూసుకోండి. అందులో స్టేట్స్‌లో ఉన్నవాళ్ళు ఎలా చదవాలో అందులో ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఒక్కసారి తీసి చూసుకోండి. అంటే ఇప్పుడు నేను ఏదైతే నిత్య పూజా విధానం చెప్తున్నానో దానికి కొంచెం ఎలాబరేటెడ్ వెర్షన్ అది. ఆ నిత్య పూజా విధానం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే పీడీఎఫ్ అది. అందరూ మీ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవచ్చు. ఓకే. అది ఏ పూజకైనా నిత్య పూజా విధానం అది. అంటే మీరు పెద్ద పెద్ద పూజలు ఏ పూజలు చేసినా ఆహ్, అండ్ మీరు ఇంట్లో నిత్యం చేసుకునే పూజ ఎలా చేసుకోవాలి అనేది చాలా క్లియర్‌గా అందులో ఎక్స్‌ప్లనేషన్ ఉంది. అందుకనే సేవ్ చేసి పెట్టుకున్నాను. నాకది ఎవరో పంపించారు. బావుంది కదా! ఎవరికైనా ఉపయోగపడతదని ఉంచాను. ఓకే అండి. తర్వాత అక్కడికి అక్షింతలు వదిలేసారు కదా! తతః నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే అని చెప్పి అక్కడి నుంచి మనకి గణపతి పూజ స్టార్ట్ చేయటానికి కావాల్సిన కార్యక్రమం చూస్తాం. తదంగ కలశారాధనం కరిష్యే. ఇక్కడ ఆచమన పాత్ర కాకుండా వేరే కలశంలో మీకు ఇందాక చెప్పాను కదా! ఆచమన పాత్ర ఇంక పక్కన పెట్టేసేయండి. దాని అవసరం ఇప్పుడు ఏం లేదు మనకి. ఇంకొక గ్లాస్‌లో గాని కలశంలో గాని మీరు వాటర్ తీసుకొని అందులో డ్రింకింగ్ వాటరే తీసుకోండి దేనికైనా సరే. అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు అండ్ ఒక తమలపాకు గాని, పువ్వు గాని అవి అంతవరకు వేసుకోండి చాలు. ఇక్కడ వేసుకున్నాక ఆ కలశానికి చుట్టూరా గంధం రాసి 3 బొట్లు పెట్టుకోండి. ఆ గంధం రాసి బొట్లు పెట్టేటప్పుడు అంటే దానికి అలంకారం అంటాం మనం దాన్ని. ఆ అలంకారం చేసేటప్పుడు హ్మ్. కలశస్య ముఖే విష్ణు
కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధయజుర్వేదో సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. ఈ ఫస్ట్ ఇక్కడ వరకు కలశానికి అలంకారం చేసేటప్పుడు చదవాల్సిన మంత్రాలు. నెక్స్ట్ గంగే చేమునే చేవ అన్నప్పుడు అందులో మనం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసేసి దానిపైన మన కుడి చెయ్య పెట్టాలి. ఆ కుడి చెయ్య ఎలా పెట్టాలి? మధ్యలో భాగం మాత్రమే, వేళ్ళు కాకుండా ఆ కలశం మీద మీ అరచెయ్య భాగాన్ని అక్కడ పెట్టి దానిపైన ఎడమ చెయ్యి పెట్టి మనం సర్వతీర్థాలని మన కలశంలోకి ఆవాహన చేస్తున్నట్టుగా భావన చేసుకుని గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః అని చెప్పి అన్ని తీర్థాలని కూడా మన దగ్గర ఉన్న కలశంలోకి ఆవాహన చేసుకుని అప్పుడు అందులో మనం ఒక ఆకు గాని అంటే లైక్ తమలపాకు గాని పుష్పం గాని వేసుకున్నాం కదా, దానితోటి కొంతమంది ఓం రాస్తారు, కొంతమంది శ్రీరామ అని రాస్తారు. సో మీకు ఏది కావాలంటే అది రాసుకోండి. నేనైతే శ్రీ రాసుకుంటాను, ఒక్కొక్కసారి ఓం రాసుకుంటాను. అంటే ఆ పువ్వుతోనే ఆ జలంలో మీరు ఆ బీజాక్షరాలు రాస్తారు అంతే. ఆయాంతు శ్రీమహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష. ఇప్పుడు ఆ సంప్రోక్షణ అయిన వాటర్ తోటి ఆ జలం తోటి మీరు ఫస్ట్ దేవతల మీద ఒక్కసారి చిలకరించాలి. ఆ నీళ్ళని ఎక్కువ పోయొద్దు, జస్ట్ అలా పడినట్టుగా పొయ్యాలి. తర్వాత మీరు వినాయకుడిని అక్కడ మీరు ఏ విగ్రహాలను మీరు పూజ కోసం అరేంజ్ చేసుకున్నారో అన్నిటి మీద చల్లి, తర్వాత మీరు పూజకి సిద్ధం చేసుకున్న ఐటమ్స్ ఉంటాయి కదా, పూజా ద్రవ్యాలు, ఈ పసుపు కుంకుమ బాక్సులు ఇవన్నీ ఉంటాయి కదా, పువ్వులు ప్రసాదాలు, వాటన్నిటి మీద సంప్రోక్షణ చేయాలి. చివరిగా అప్పుడు మీ మీద సంప్రోక్షణ చేసుకోవాలి. ఫస్ట్ మన మీద చేసుకోకూడదు. హోమ విధి దాంట్లో ఫస్ట్ యాక్చువల్గా ఆత్మానం సంప్రోక్షణ మేము ఫస్ట్ అది పెట్టాం కానీ కరెక్ట్ ప్రొసీజర్ అయితే ఫస్ట్ దేవుడి మీద చల్లాలి, ఆ తర్వాత పూజా ద్రవ్యాల మీద చల్లాలి, ఆ తర్వాత మీ మీద చల్లుకోవాలి. ఇది కరెక్ట్ ప్రొసీజర్. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇంకా వినాయకుడి పూజలోకి వచ్చేస్తున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అన్నప్పుడు కొంచెం అక్షింతలు గాని పువ్వు గాని వినాయకుడి దగ్గర పెట్టాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః ఆవాహయామి. ఆ స్వామిని మనం చేసుకున్న పసుపు వినాయకుడిలోకి ఆ గణేశుణ్ణి ఆవాహన చేస్తూ కొంచెం పుష్పం గాని అక్షింతలు గాని ఉంచాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః. రత్న సింహాసనం సమర్పయామి. ఇక్కడ రత్న సింహాసనం బదులు అక్షతలే వేస్తాం మనం. ఇవే సంభవిద్భి ద్రవ్యైః సంభవిద్భి పుష్పైః అన్నాం కదా, ఇక్కడ మనం సింహాసనానికి బదులు అక్షింతలే వేస్తున్నాము, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ పూజని చేసేటప్పుడు పూర్తిగా మనసు ఇక్కడే ఉండాలి. మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఇక్కడ పూజ ఎంతసేపు చేసినా అది నిరుపయోగమే, బూడిదలో పోసిన పన్నీరే. అందుకని మనస్ఫూర్తిగా మీరు చేసుకునే 5 నిమిషాల పూజ అయినా పర్వాలేదు గానీ ఆ 5 నిమిషాలు మనసా వాచా కర్మేణ అక్కడే మన దృష్టి మొత్తం నిలిపి అక్కడ స్వామి మన ఎదురుకుండగా ఉన్నాడు అని భావించి పూజ చేయాలి. ఓకేనండి. అసలు మళ్ళా కొన్ని క్వెషన్ మార్క్స్ తోటి పూజలు, అసలు ఈ పూజలన్నీ ఎందుకు, అసలు దేవుడు ఉన్నాడా, మనం ఆహ్వానిస్తే ఆయన వచ్చేస్తాడా, ఇలాంటి సంశయాలతో మీరు ఎంతసేపు పూజ చేసినా ఉపయోగం లేదు. అక్కడ భక్తితో అక్కడ మనం చేసే పూజను ఆ స్వామి స్వయంగా స్వీకరిస్తున్నాడు అని భావన చేసుకుని పూజ చేయండి. ఓకేనా? ఓకే. ఓం శ్రీ మహాగణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మీకు నేను మొన్న చెప్పాను ఆల్రెడీ, పాద్యం సమర్పయామి అన్నప్పుడు జస్ట్ ఒక్క చుక్క నీరు మాత్రమే అక్కడ చిలకరించండి. అక్కడ పట్టింది మనం పసుపు వినాయకుడిని. మీరు ఎక్కువ నీళ్లు
చేదస్తంతో వేసేశారు అంటే పాపం ఆ పశు వినాయకుడు వెళ్ళిపోతాడు. అక్కడ కరిగిపోతది అదంతా. సో, అందుకని వేయనట్టుగా ఒక చుక్క వేయండి చాలు. ఓం శ్రీ మహాగణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అక్కడ కూడా కొంచెం నీళ్లు చిలకరించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ కొంచెం నీళ్లు చిలకరించండి. స్నానం. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చనః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్నపయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇది స్వామికి స్నానం చేయిస్తున్నట్టుగా భావించి చెప్పే మంత్రం. మీకు టైంని బట్టి గణపతి పూజని మీరు ఎక్స్టెండ్ చేయాలా, షార్ట్ కట్‌లో చేయాలా అనేది మీరక్కడ మీకున్న టైంని బట్టి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మేమిక్కడ ఇచ్చిన ప్రొసీజర్‌లో ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క మంత్రాన్ని పెట్టాం. మీకు హోమం పీడీఎఫ్ ఇచ్చాను కదా! ఒక్కసారి ఎవరైనా హోమం పీడీఎఫ్ పోస్ట్ చేయండమ్మా. దుర్గా భవాని గారు మీకు మొన్న పెట్టిన హోమం పీడీఎఫ్ పోస్ట్ చేయండి ఒకసారి. కొంతమంది మిస్ అయ్యారు కదా! వాళ్ళు కూడా చూసుకుంటారు. హోమం పీడీఎఫ్‌లో మేము గణపతి పూజని చాలా షార్ట్ కట్‌లో పెట్టాం. మీరు వస్తే అది కూడా ఇక్కడ చేసుకోవచ్చు. షార్ట్ కట్‌లో కూడా అంటే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి అని చెప్పి ఆ మంత్రం ఏమి చదవకుండా అలా కూడా షార్ట్ కట్‌లో చేసుకోవచ్చు. లేదు మీకు తృప్తిగా ఉంది, చాలా టైం ఉంది అనుకున్నప్పుడు ఈ మంత్రాలన్నీ చదువుకుని కూడా చేసుకోవచ్చు. అక్కడ మీ టైంని బట్టే మీరు చూసుకోండి. నెక్స్ట్ వస్త్రయుగ్మం. అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘాః పూయమానః అభిచంద్రాభర్తవే నో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఈ మంత్రాలు కొంచెం కష్టంగానే ఉంటాయి. ప్రాక్టీస్ చేసాకనే చెయ్యాలి. లేదు రావట్లేదు అనుకుంటే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇక్కడ వస్త్రయుగ్మం అంటే చిన్న పత్తి తెలుసు కదా! దూది. దాన్ని కొంచెం చిన్న ఉండలా చేసి దానికి కొంచెం పసుపు, కుంకుమ అద్ది, గంధం అద్ది అది స్వామి దగ్గర పెట్టేయడం. ఇది వస్త్రం సమర్పయామి. లేదు మీ దగ్గర నిజంగా కొత్త వస్త్రం ఏమైనా ఉంది అంటే ఇక్కడ వినాయకుడి పూజ కాబట్టి కండువ ఏమైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్‌గా అయితే మామూలుగా అయితే చిన్న చిన్న పూజలకి అక్షింతలే వేసేస్తారు. మీ దగ్గర ఆ పత్తితో చేసిన వస్త్రం రెడీగా ఉంటే అది వెయ్యండి. ఇక్కడ యూఎస్‌లో, యూకేలో ఉన్న వాళ్ళకి అవన్నీ లభ్యం కావు కాబట్టి అక్షింతలు వేసుకోండి. అక్షింతలు ఎలా కలుపుకోవాలి? మళ్ళా డౌట్ వస్తది కదా మీ అందరికి. అక్షింతల్ని కొంచెం ఆవు నెయ్యి వేసుకొని, పసుపేసుకొని కలుపుకోండి. అంటే నీళ్ళతో ఎప్పుడు కలపకూడదు. నీళ్ళతో కలిపితే ఆ బియ్యం కాస్త మెత్తగా అయిపోయి ముక్కలైపోతది. అందుకని నీళ్ళతో ఎప్పుడు కలపకూడదు. కొంచెం ఆవు నెయ్య, కొంచెం పసుపు యేసుకొని అక్షింతల్ని మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఓకే. ఇక్కడ వస్త్రయుగ్మం సమర్పయామి. దొరికితే వస్త్రయుగ్మం లేకపోతే అక్షింతలు. యజ్ఞోపవీతానికి మంత్రం. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ర హజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇక్కడ యజ్ఞోపవీతం కూడా అంతే. పత్తి తీసుకొని కొంచెం దూది తీసుకొని దాన్ని ఇట్లా పొడుగ్గా చేసుకొని యజ్ఞోపవీతంలాగా దానికి మధ్య మధ్యలో కొంచెం పసుపు, కుంకుమ, గంధం అద్దాలి. అలాగా ఆహ్, చెరుగ్గడ ఎట్లాగైతే కడుపులొస్తాయో అట్లాగనమాట. అట్లా పొడుగ్గా చేసుకొని స్వామికి యజ్ఞోపవీతం. అవి మీకు పూజా స్టోర్స్‌లో యజ్ఞోపవీతాలు కూడా మీకు రెడీమేడ్ దొరికేస్తున్నాయి. వాళ్ళే చక్కగా కుంకుమ అద్దేసి దాన్ని పెద్ద పెద్ద యజ్ఞోపవీతాల కింద అమ్ముతున్నారు. మీకు కావస్తే అది తెచ్చుకోండి. ఒకవేళ అది ఏవి రెడీగా లేవు అక్షితాన్ సమర్పయామి. పాపం ఆయన ఏమనుకోడు. మనం ఎలా చేసినా సరే భక్తితో చేస్తే చాలు. నువ్వు ఏదో ఒకటి చెయ్యవయ్యా బాబు అంటాడాయన హ్యాపీగా. నెక్స్ట్ గంధం.
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈ చందనం అలంకారం చేసేటప్పుడు అందరూ ఏలుతోటి వేసేస్తూ ఉంటారు. ఎప్పుడు అలా వేయొద్దు. ఒక పుష్పాన్ని తీసుకుని ఆ చందనం నీళ్లు కలిపి పెట్టుకోవాలి, పొడిగా ఉంచకూడదు. ఆ చందనంలో కొంచెం నీళ్లు కలిపి దాన్ని కొంచెం లిక్విడ్‌గా చేసుకొని, ఆ పుష్పాన్ని గంధంతో అద్ది అది స్వామి దగ్గర పెట్టేయాలి. అంతే. ఏలుతో ఎప్పుడు అద్దకూడదు. అక్షతలు. ఇప్పుడు అక్షతలతో చేస్తాం. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తుండలాన్ శుభాన్ అర్పితాన్ తే మయా దత్తః ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి అని చెప్పి కొంచెం అక్షింతలు స్వామి దగ్గర వేసేయాలి. పుష్పాలు. ఆయనేతే పరాయణే దుర్వా రోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని పుష్పాన్ని గాని, అక్కడ మనం చేసేది వినాయకుడికి కాబట్టి మీకు దగ్గర అవైలబిలిటీ ఉంటే దూర్వాలు అంటే గరిక కూడా మీరు స్వామికి సమర్పించుకోవచ్చు. గరిక ఎప్పుడు మీరు కోసుకొచ్చినా సరే చక్కగా కడిగేసి పెట్టుకోండి. అలా కోసినట్టుగా డైరెక్ట్‌గా పెట్టకూడదు. ఎందుకు అంటే అది మనం అందరం తొక్కుతాం కదా! అందుకని కడిగి అక్కడ పెట్టండి గరికని. ఇప్పుడు పుష్పాలతో గాని, గరికతో గాని పూజ చేస్తూ స్వామికి ఈ షోడశోపచార పూజ నామాలన్నీ చదువుతాం. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపతయే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని ఒక్కొక్క మంత్రం చెప్తున్నప్పుడు స్వామికి పువ్వు గాని, గరిక గాని, అక్షింతలు గాని వేస్తూ మనం చేయాలి. షోడశైతాని నామాని ఇతి పూజాం సమర్పయామి. ఇక్కడికి షోడశోపచార పూజ పూర్తయింది. ఇప్పుడు స్వామికి ధూపం, దీపం, నైవేద్యం. ధూపం అంటే అగరబత్తులతోటి స్వామికి ధూపాన్ని వేయాలి. వనస్పత్యుర్భవైర్ దివ్యైః నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఇక్కడ మీకు కింద ఇచ్చేసాం కదా! మీరు ఆ మంత్రం చదవలేను అనుకుంటే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. అలా పై వాటికి కూడా మీకు అక్కడే కింద ఇచ్చేసారు. మళ్ళా వేరే బుక్ ఏం తీయక్కర్లేదు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని చెప్పుకొని యజ్ఞోపవీతం సమర్పయామి. అక్కడే కింద లైన్ పైన ఆ శ్లోకం వస్తే చదువుకోండి. లేదంటే స్కిప్ చేసి కిందున్న పదాన్ని మాత్రం చదువుకోండి. నెక్స్ట్ ధూపం చూపించాక స్వామికి దీపం. ధూపాన్ని చూపించినప్పుడు కూడా అది మనం చిన్న పిల్లలకి స్నానం చేయించాక ఎట్లాగైతే మనం సాంబ్రాణి ధూపం వేస్తామో అంటే వాళ్ళకి జలుబు చేయకుండా ఆ జుట్టు తొందరగా ఆరటానికి చిన్న పిల్లలకి ఎలాగైతే ధూపాన్ని వేస్తామో అలాగే ఇక్కడ కూడా స్వామికి ధూపాన్ని మనం సమర్పిస్తున్నాం. అన్ని ఉపచారాలు పూర్తయినాయి కదా! అందుకని స్వామికి జస్ట్ అట్లాగా అగరబత్తిని చూపించి తీసేసేయండి చాలు. నెక్స్ట్ దీపం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకోద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. అక్కడ మనం ఆల్రెడీ దీపారాధన చేసుకున్నాం కదా!
దానికి కొంచెం అక్షంతలు, పువ్వు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం సమర్పయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పి స్వామికి కొంచెం నీళ్లు చూపించి పక్కనున్న పళ్ళెల్లో వదిలేసేయండి. ఇప్పుడు నైవేద్యం. మనకి వినాయకుడికి చాలా ఇష్టం బెల్లం ముక్క. మీకు బెల్లం ముక్క అందుబాటులో ఉంటే బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. లేదంటే నెక్స్ట్ ఆప్షన్ అరటిపండు. అరటిపండు అవైలబిలిటీలో ఉంటే అరటిపండు నైవేద్యం పెట్టండి. అవేం లేవు, లేదా ఏదో ఒక ఫ్రూట్, అది కూడా లేదు, చిన్న ఖర్జూరపు పండు లేదా చిన్న ద్రాక్ష పండు, చిన్న జీడిపప్పు, ఏది ఉంటే అది మీరు నైవేద్యం పెట్టండి. ప్రిఫరబుల్లీ బెల్లం ముక్క. మీకు ఇంకా కొబ్బరికాయలు ఎగస్ట్రా ఉన్నాయనుకుంటే చక్కగా ఒక కొబ్బరికాయన, అంటే ఇంత పెద్ద పెద్ద పూజలు చేసుకునేటప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. సో, అందుకని కొబ్బరికాయ కొట్టి స్వామికి నైవేద్యం చూపించుకుని మీరు పూజ చేసుకోవచ్చు. ఇక్కడ స్వామికి నైవేద్యం చూపించేటప్పుడు మంత్రం ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన పరిషించామి. ఇది పగలపూట పూజలు చేసేటప్పుడు సత్యం త్వత్తేన పరిషించామి. అదే మీరు ప్రదోష కాలంలో ఏమైనా పూజలు చేసుకుంటుంటే ఋతం త్వా సత్యేన పరిషించామి అని రాత్రైతే అలా చెప్పుకోవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహార నైవేద్యం సమర్పయామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి అని కొంచెం నీళ్లు చల్లాక అప్పుడు చేతితోటి ముద్రని, మీకు ఆ ముద్రలు కూడా పంపిస్తాను. నాకు శ్రవంతి గారు మీరు పెట్టారు కదా మొన్న నాకు ఈ ప్రాణాయ స్వాహ, ఆ ముద్రలు ఎలా చూపించాలి అనేది మీకది పెడతాను నేను. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని చెప్పి 5 సార్లు స్వామికి మనం చూపించాలి. ఏది నైవేద్యాన్ని. అమృతాపిథానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కొంచెం నీళ్ళని అక్కడ పక్కన స్వామికి చూపించి పక్కనున్న ప్లేట్లో వదిలేసుకోవాలి. నెక్స్ట్ తాంబూలం. తాంబూలం దగ్గరకొచ్చేసరికి మీ దగ్గర ఉంటే తమలపాకులు, పావు చెక్క, ఒక చిల్లర డబ్బు, ఒక రూపాయి కాయినో ఏదో ఒకటి స్వామికి సమర్పించొచ్చు తాంబూలం మంత్రం చదివాక. అవేం లేవు అనుకుంటే కొంచెం అక్షింతలు పెట్టేసేయండి. పూగీ ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. యాక్చువల్‌గా మనం ఇయన్నీ చేస్తేనే ఆ స్వామి ఆనందపడిపోతాడు. ఒకవేళ 1, 2 లేకపోయినా ఇదేం పూజరా అని అనుకోకుండా మనస్ఫూర్తిగా చేయండి. మానసికంగా తాంబూలాన్ని స్వామికి సమర్పిస్తున్నట్టుగా, ఏదైనా సరే మానసికంగా చేస్తున్నట్టుగా భావన చేసినా కూడా మనకి అలాంటి ఫలితమే వస్తుంది. ఒక్క నిమిషం. మీకా ముద్రలు కూడా పంపిస్తాను. హ్మ్. ఒక్క నిమిషం. అందరికీ అర్థమవుతుంది కదండీ! ఏమైనా తప్పులు ఏమైనా చెప్పి ఉంటే, అంటే మీరందరూ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. మీరందరూ చాలా సీనియర్స్ ఈ పూజా విధానంలో. మేమంతా ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళం. ఏమైనా తప్పులు ఏమైనా చెప్పుంటే క్షమించాలి. ఇది నేను రోజు నిత్యం పూజ చేసుకునే విధానాన్నే మీకిక్కడ చెప్తున్నాను నేను. మీకు వచ్చినట్టుగా, మీకు తెలిసిన విధానంలో మీరు దాన్ని మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. మీకు నేను ఆ ముద్రలు కూడా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అని చెప్పేటప్పుడు ఎలాంటి ముద్రలు పెట్టాలో కూడా మీకు నేనొక స్క్రీన్‌షాట్ పంపించాను చూడండి. నెక్స్టు నీరాజనం. స్వామికి నీరాజనం సమర్పించేటప్పుడు కృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. హారత కర్పూరంతో నీరాజనం ఇచ్చేటప్పుడు ఆ మంత్రం చదువుకొని స్వామికి నీరాజనం చూపించి ఆ చుట్టూరా కొంచెం నీళ్లు చల్లి అప్పుడు మీరు స్వామికి చూపించి మీరు కళ్ళకద్దుకోండి. మామూలుగా అయితే నీరాజనాన్ని చాలా మంది
కొంతమంది కళ్ళకద్దుకుంటారు. కొంతమంది కళ్ళకద్దుకోరు. ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళెవరు కూడా నీరాజనాన్ని కళ్ళకి కద్దుకోరు. అంటే మనం మామూలుగా కళ్ళకద్దుకుంటాం కదా! అలా వాళ్ళు అద్దుకోరు. ఎందుకు అంటే అది స్వామికి మనం దిష్టి తీస్తున్నట్టుగా వాళ్ళక్కడ భావన చేస్తారు. సో, అక్కడ మీ ఆచారం ప్రకారం ఎలా ఉంటే మీరలా చేసుకోండి. మంత్రపుష్పం. ఇప్పుడు ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం అని చెప్పి మంత్రపుష్పం చదివేటప్పుడు చేతిలో కొంచెం అక్షింతలు, పువ్వులు చేత్తో పట్టుకొని ఈ మంత్రం చదువుకొని ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అని స్వామి దగ్గర వేసేయాలి. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ. ఈ ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ మీరు లెగిసి ఆత్మ ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు. మానసికంగా ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటే చాలు. తర్వాత పెద్ద పూజ వస్తుంది కదా! అక్కడ మీరు లెగిసి నిలబడి అక్కడ ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ మాత్రం మీరు మనసులో భావన చేస్తే చాలు. యాని కాని మీరు చేతిలో అక్షింతలు పట్టుకొని మంత్రం చదువుకొని గణపతి దగ్గర వేసేయడమే. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈ సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా మనసులో భావన చేసుకుని మీరు అక్కడ స్వామికి అక్షింతలు సమర్పించేయడమే. నెక్స్ట్ అక్కడ స్వామి దగ్గర మనం ఇప్పుడు దాకా పూజ చేసిన పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఉన్నాయి కదా! కొంచెం మీరు అక్కడ బొట్టు పెట్టుకుని, కొంచెం అక్షింతలు తల మీద వేసుకుని, ఆ పువ్వు తీసుకుని తలలో పెట్టుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే అనయాధ్యావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః. శ్రీ మహాగణాధిపతి సుప్రీతో వరదో భూత్వా ఉత్తరే కర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో భ్రువంతు ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అని చెప్పి మంత్రం చదివాక మీరు అక్కడ ఉన్న ప్రసాదాన్ని లైక్ ఆ పువ్వులు గాని, అక్షింతలు గాని తల మీద వేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడికి గణపతి పూజ పూర్తయిపోయింది. మీరిక్కడ స్వామికి ఉద్వాసన చెప్పేసేయొచ్చు. అంటే చెప్పేసేయొచ్చు. ఇక్కడ నేనక్కడ అవసరం లేదు అని రాశాను కానీ, మీరు ఇంకా దీన్ని 24 అవర్స్ ఏమైనా కంటిన్యూ చేస్తే అక్కడ అవసరం లేదు. చివరిదాకా స్వామిని మనం అక్కడ ఉంచుతాం. కానీ ఇక్కడ గణపతి పూజ అయిపోయాక మీరింక రుద్రాభిషేకం ఒక్కసారే చేసేటట్టయితే అక్కడ గణపతికి ఉద్వాసన చెప్పేసుకోండి. ఆ ఉద్వాసన మంత్రం ఏదో ఉందండి. ఎవరికైనా ఉద్వాసన మంత్రం తెలిస్తే చెప్పండి. అది వేరే బుక్‌లో రాశాను. మామూలుగా అయితే ఇదే రాజాధిరాజాయ కదండి. ప్రసహ్య దాహినే ఉందండి అందులో? ఇక్కడ యజ్ఞేన యజ్ఞమయజంత దేవ ఆ! తాని ఓకే. ధర్మాన్ బుక్ లో ఓకే. ఉందండి. మీ 11 దగ్గర అయితే పేజ్ లో యాడ్ చేశానన్నమాట. అట్లాగైతే నేను. ఉంది. ఈ నిత్య పూజల్లో లాస్ట్ పేజీలో ఉందండి. ఓకే. అంటే అప్పట్లో నాది పాత పీడీఎఫ్ కదా! సో, అప్పుడు మేము తెచ్చుకోలేదు. మీరక్కడ ఉద్వాసన చెప్పేసేయండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్కడ ఉద్వాసనం చెప్పేటప్పుడు కొంచెం ఆ స్వామిని మనం తమలపాకులో పెట్టాం కదా! అదొక్కసారి అట్లా కదిపి మీరు స్వామిని అక్కడ మీరు కొంచెం ఓ పక్కకి పెట్టుకోవచ్చు. అది ఉద్వాసన చెప్పటం. ఇక్కడికి మనకి ఒక్క నిమిషం. అక్కడికి మనకి గణపతి పూజ పూర్తయింది. ఇంత డీటెయిల్‌గా మీకెందుకు చెప్పాను అంటే, ఈ పూజ మీకు ఏ పెద్ద పెద్ద పూజలు చేసినా ఇది అన్నిటికి కామన్‌గా చేసుకునే పూజ గాబట్టి ఇంత డీటెయిల్‌గా చెప్పాను. మీరు ఇందులో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే మీ ఇంట్లో ఉన్న పద్ధతి ప్రకారం మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి నిత్య మనకి పూజ కూడా గణపతి ఇదంతా చేయొచ్చా అండి? నిత్య పూజ కూడా నిత్య ఇంతవరకు పూజకి మొత్తం కూడా చేయొచ్చా? మీరు చేసుకోవచ్చండి. నిత్య పూజలో కూడా ఇది కంపల్సరీ గణపతి పూజ చేశాకనే మనం మిగతా దేవతలకి ఆరాధన చేసుకుంటామండి.
నిత్య ఓకే. పూజకి చేసుకోవచ్చు. అండ్ మీరు వినాయకుడికి అదే వినాయక చవితి వచ్చినప్పుడు కూడా ఇదే పూజ. ఇందులో ఏం మార్పు లేదు. మనం అక్కడ ఒక్క వినాయకుడి అష్టోత్తరం ఒక్కటే ఎగస్ట్రా యాడ్ చేస్తాం. అండ్ గరికతో చేసే పూజా మంత్రాలు వేరే ఉంటాయి. అవొకటి యాడ్ చేస్తాం. మిగిలిన పూజంతా డిట్టో ఇంతే చేయాలి. వినాయక చవితి రోజున మీరు పూజ చేసుకునేటట్టయితే, ఇదే పూజకి మీరింక అష్టోత్తరం ఒక్కటి యాడ్ చేస్తారు. అక్కడ మహా నైవేద్యం పెడతారు. అక్కడ వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇవన్నీ ఇష్టం. లాస్ట్‌న కథ చదువుకుంటారు. ఇంక మిగిలిందంతా కూడా సేమ్ ప్రొసీజర్. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతానికి గణపతి పూజ. హోమాలకి ఇదే గణపతి పూజ. వరలక్ష్మి వ్రతానికి ఇదే గణపతి పూజ. అన్ని పూజలకి కూడా మనం వినాయకుడిని తలుచుకోందే ఏ పూజలు మొదలుపెట్టం గదా! సో, ఇదే గణపతి పూజ. అండ్ ఇప్పుడు మనం ఇంకా రుద్రాభిషేకంలోకి వచ్చేస్తే ఇక్కడి నుంచి ఇంకా ఫాస్ట్‌గానే అయిపోతది. ఇంతంత సేపు పట్టదు. అమ్మ ఇక్కడి అమ్మ వరకు అమ్మ అందరికి అర్థమైనట్టేనా? చెప్పండి సార్. అమ్మ ఇక్కడ షోడశ నామ పూజ తర్వాత మనం అష్టోత్తరం యాడ్ చేసుకోవాల్సింది. అవునండి. షోడశనామ పూజ తర్వాత మనం అక్కడ యాక్చువల్‌గా ఇక్కడ కూడా కావస్తే టైం ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనం చెయ్యట్లేదు ఈ సందర్భంలో. అక్కడ అష్టోత్తరం యాడ్ చేసేసుకుంటే మీరు ఆ అష్టోత్తరం చదివేటప్పుడు స్వామికి పువ్వులు, అక్షంతులు, పసుపు, కుంకుమ, గరిక మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితోటి మీరు అష్టోత్తరం చేసుకోవాలి. అదయిన తర్వాత మళ్ళీ మామూలుగా ధూపము, దీపము ఇట్లా మీరు దీపము, చెప్పినట్లుగా. నైవేద్యం. అంతే అండి. అంతే. సరేనమ్మా. థ్యాంక్స్. ఓకే అండి. అందరికీ అర్థమైనట్టేనా గణపతి పూజ? ఇంకేమైనా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. వెరీ గుడ్. తర్వాత డౌట్స్ ఏమీ లేవు మేడం. చాలా బాగా చెప్పారు. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడు శివుడికి రుద్రాభిషేకంలోకొచ్చేసాం మనం ఇంకా. ఇప్పుడు గణపతి మీరు మ్యూట్‌లో పెట్టేసుకోండి మా నారాయణని. గణపతి పూజ చేసినప్పుడు మనం అక్కడ మనల్ని మనం సంప్రోక్షణ చేసుకోవడానికి అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతర శుచిః అని చెప్పి అక్కడ మంత్రం చదువుకున్నాం కదా! ఇక్కడ ఇప్పుడు మనం రుద్రాభిషేకం చేస్తున్నాం కాబట్టి చెప్పమ్మా. అయిపోయిందా? నువ్వు వెళ్ళిపోతున్నావా? ఇంక రేపటి నుంచి రావు. సరే. హ్యాపీ సంక్రాంతి. ఓకే అమ్మా. హ్మ్. ఓకే అమ్మా. ఇప్పుడు మనకి రుద్రాభిషేకం చేయటానికి ఇప్పుడు లఘున్యాసం చేసుకోవాలి. అమ్మా. ఓకే. చేస్తున్నట్టు. చెప్పను కదా! ఎట్లా. ఓకే అమ్మా. హ్మ్. అమ్మా ఒక్క నిమిషం అందరూ అలాగే లైన్‌లో ఉండండి. అండి. ఓకే. ఇప్పుడు మనకి రుద్రాభిషేకం చేయటానికి ఆ చిన్న పవిత్రోవా సరిపోదు. అది ఇప్పుడిక్కడ మనం ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని కూడా మనం శుద్ధి జేసుకోవాలి. అంటే ఈ లఘున్యాసం చదవాలి. లఘున్యాసం పూర్తయ్యాకనే మనం శివారాధన చేయటానికి అర్హత లభిస్తుంది. అంటే మనం రుద్రుడిగా మారాలి. మనం మానవ రూపంలో ఉండి అభిషేకం చేయటానికి అర్హులం కాదు. అందుకని మనం రుద్ర స్వరూపంగా మారితేనే ఈ రుద్రాభిషేకం చేయటానికి ఒక అర్హత అనేది మనకి లభిస్తుంది. అలాగా ప్రతి అవయవంలోనూ ఒక్కొక్క దేవతని ఆవాహన చేసుకొని, ప్రతిష్ఠ చేసుకొని, మనం రుద్ర స్వరూపంగా మారిపోయాక అప్పుడు రుద్రాభిషేకం చేసుకోవాలి మనం. సో, ఇప్పుడిక్కడ ఈ పార్ట్‌లో లఘున్యాసం చదువుతాం. నెక్స్ట్ పురుష సూక్తం. ఎందుకు అంటే ఆ శివనారాయణులకి అమ్మ నా మాటేం వినిపించలేదా ఇప్పటిదాకా? అమ్మా. వినిపిస్తుందమ్మా. వినిపిస్తుంది. వినిపిస్తుందా? ఇప్పటిదాకా వినపడలేదు మేడం. ఇప్పటిదాకా వినపడలేదు మేడం. లఘున్యాసం వరకు వినపడిందండి. అవునా? తర్వాత నన్నెవరు మ్యూట్‌లో పెట్టేశారు? ఎవరో మ్యూట్‌లో పెట్టారు మొత్తానికి. సరే. లఘున్యాసం లఘున్యాసం చేసుకోవాలి. మనం ప్రతి అవయవంలోనూ కూడా ఒక్కొక్క దేవతని ఆవాహన చేసుకొని, ప్రతిష్ఠ చేసుకొని, మనం రుద్రమయంగా మారి, మనం రుద్రుడిగా మారి, ఆ తర్వాత
ఈ అభిషేకం చేసుకోవటానికి అర్హతని పొంది అప్పుడు అభిషేకం చేయాలి. సో, లఘున్యాసం పూర్తయ్యాక పురుష సూక్తం చదవాలి. శివకేశవులకి భేదం లేదు అని చెప్పటానికే ఫస్ట్ రుద్రం చదివే ముందర ఇక్కడ పురుష సూక్తం ఈ సమయంలో చదువుతాం. కొంతమంది చివరన చదువుతారు. మనం మాత్రం ముందరే చదువుతాం. పురుష సూక్తం అయిపోయాక ఇప్పుడు ఆ శివయ్యని షోడశోపచార పూజ చేసుకొని, ఆ శివయ్యని మనం ఆవాహన చేస్తున్నాం. ఇందాక వినాయకుడికి షోడశోపచార పూజ చేసి ఎట్లాగైతే ఆవాహన చేసుకున్నామో, అట్లాగా శివయ్యను కూడా మనం ఆవాహన చేసుకుంటున్నాం. మనం ఏదైతే అభిషేకానికి సిద్ధంగా పెట్టుకున్నామో శివలింగంలోకి, ఆ శివ పరమాత్ముడిని ఆవాహన చేసుకోవాలి. అప్పుడు దానికి ధ్యాన శ్లోకంగా ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమమరేశ్వరం ప్రజన్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం కృష్ణేశం తు శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతా ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఇక్కడ ధ్యానం చేస్తూ ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్ని శివలింగాల్ని కూడా ఒక్కసారి మనం స్మరించుకొని ఆ స్వామిని ఆవాహన చేసుకోవటం. కొంచెం అక్షింతలు తీసి అక్కడ శివలింగం మీద వెయ్యండి. నెక్స్ట్ ఇక్కడ మీకు నేను చెప్పాను సద్యోజాతాది మంత్రాలు చెప్పినప్పుడు అప్పుడు చెప్పినట్టు గుర్తు నాకు. ఇక్కడ స్వామిని ఆవాహన చేయటానికి అంటే షోడశోపచార పూజ చేయటానికి సద్యోజాత మంత్రాల్ని తీసుకుని మనం షోడశోపచార పూజ చేస్తున్నాం. ఇదే మహన్యాసంలో అయితే అక్కడ స్వామిని ఆవాహన చేయటానికి ఏ మంత్రాలు వాడతారు అంటే పురుష సూక్తం వాడతారు. ఈ సద్యోజాత మంత్రము వాడతారు. అండ్ రుద్రంలో ఫస్ట్ అనువాకం మీకు నేర్పించినప్పుడు నేను 16 మంత్రాలుగా మీకు విభజన చేశాను గుర్తుందా? ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క ఉపచారానికి వాడుకోవచ్చు. ఇక్కడ ఈ సమయంలో, ఈ సందర్భంలో మీకు నేను ఆ ప్రొసీజర్ చెప్పకపోయినా మీరక్కడ 16 మంత్రాల్ని విభజన చేసుకున్నారు కాబట్టి, మీకు ఓపిక ఉంటే ఒక్కొక్క మంత్రం చదువుకుని, అక్కడ ఒక్కొక్క ఉపచారం చేసుకోండి. ఫస్ట్ మంత్రం చదువుకోండి. అప్పుడు పార్వతీ పరమేశ్వర దేవతాం ఆవాహయామి అని అలా చదువుకోండి. మళ్ళా రెండో మంత్రం చదవండి. ఏది? ఫస్ట్ అనువాకంలో. మామూలుగా అయితే మహన్యాసంలో అలా చేస్తారు. ఇప్పుడిక్కడ సింపుల్‌గా చేసుకోవాలి అంటే, ఓం సద్యోజాతం ప్రపద్యామి శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాం ఆవాహయామి. ఓం ఇక్కడ అన్ని అక్షింతలు పాద్యం వచ్చినప్పుడు నీళ్లు, మళ్ళా ఆభరణానొచ్చినప్పుడు ఇందాక గణపతి పూజలో చెప్పాను కదా! అందుకని ఇక్కడ నేను ఓన్లీ మంత్రాలు చదివేస్తున్నాను. మళ్ళా అవేం చెప్పట్లేదు. మీరు అవి అవగాహన చేసేసుకోండి. ఓం సద్యోజాతాయ వై నమో నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై ఆసనం సమర్పయామి. ఓం భవే భవే నాతి శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై పాద్యం సమర్పయామి. ఓం భవే భవ స్వమాం శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై అర్ఘ్యం సమర్పయామి. ఓం భవోద్భవాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై ఆచమనం సమర్పయామి. ఓం వామదేవాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై స్నానం కరిష్యామి. ఓం జ్యేష్ఠాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రేష్ఠాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం రుద్రాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై ఆభరణాన్ సమర్పయామి. ఓం కాలాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం కలవికరణాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై అక్షతాన్ సమర్పయామి. ఓం బలవికరణాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై పుష్పం పూజయామి. ఓం బలాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై ధూపమాగ్రాపయామి. ఓం బలప్రమథనాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై దీపం దర్శయామి. ఇవన్నీ కూడా సేమ్ మనకి వినాయకుడి పూజలో ఏమొచ్చినాయో సేమ్ అవే
ఇక్కడ కూడా వస్తాయి. ఇప్పుడు ఇంక లాస్ట్‌న ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఈ లాస్ట్ 2 మంత్రాలు నైవేద్యం, తాంబూలం ఇక్కడ అప్పుడే మీరు చదవక్కర్లేదు. అవి బ్రాకెట్స్‌లో పెట్టుకోండి. అవి లాస్ట్‌న అభిషేకమంతా అయిపోయాక చేసుకోవచ్చు. లేదా మీరు ఈ సమయంలో ఉట్టి నైవేద్యం ఏమైనా మళ్ళా ఒక కొబ్బరికాయ కొట్టి గాని, లేదా ఒక పండేమైనా మీరు నైవేద్యం పెడతానన్నా కూడా పెట్టుకోవచ్చు. దోషం ఏమీ లేదు. మేమైతే లాస్ట్‌న పెడుతున్నాం. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉంచుకున్న పంచామృత స్నానం. అంటే స్వామికి అభిషేకం చేయటానికేగా మనం ఇప్పుడు ఇక్కడ ఇదంతా ప్రొసీజర్ చెప్పుకుంటున్నాము. సో, పంచామృత స్నానం. మీరు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె. ఈ 5 కలిపితే పంచామృతాలు. ఇవి 5 కలిపి చేసుకోవచ్చు. 5 విడివిడిగా పెట్టి కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క మంత్రం ఉంది. మీకింకా ఈ పంచామృతాలు అయిపోయాక ఇంకా ఓపిక ఉంటే ఒక 10 చిన్న చిన్న టీ గ్లాసెస్ రెడీ చేసి పెట్టుకోండి. ప్లాస్టిక్‌వైనా పర్లేదు, స్టీల్‌వైనా పర్లేదు. ఏవుంటే అవి మీ దగ్గర. చిన్న టీ గ్లాస్ సైజ్ ఉన్నవి ఒక 10 గ్లాసులు రెడీ పెట్టుకొని, పదాట్లోనూ డ్రింకింగ్ వాటరే పోసుకోండి. పోసుకున్నాక ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో గంధం, ఒక దాంట్లో విభూది, ఒక దాంట్లో రుద్రాక్ష, ఒక దాంట్లో గరిక, ఒక దాంట్లో మారేడు పత్రి, ఒక దాంట్లో సువర్ణం అంటే మీ చేతికున్న ఉంగరం వేసుకోవచ్చు. ఒక దాంట్లో మీ కొంతమందికి నవరత్నాల ఉంగరం పెట్టుకునే అలవాటు ఉంటది. ఒక దాంట్లో నవరత్నాల ఉంగరం అయిపోయినాయా 10? ఓకే. ఇలా ఒక దాంట్లో పుష్పం. అన్నీ 10 ఓపికుంటే ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ! ఇవన్నీ అయిపోయి వీటికన్నిటికి కూడా మేమిక్కడ మంత్రాలిచ్చాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దానికి నేనిక్కడ మంత్రం పెట్టాం. ఈ బుక్‌లో పెట్టాం. అండ్ నెక్స్ట్ ఆహ్, రసాలు ద్రాక్ష రసం, చెరుకు రసం, అన్ని రకాల పళ్ళ రసం లేదా ఖర్జూర పళ్ళని కొంచెం జ్యూస్‌లా చేసి చేత్తోనే పిసికేయొచ్చు. ఖర్జూర రసం, ఆహ్, నేరేడు పళ్ళ రసం, డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్‌లో కొంచెం తేనె కలిపేసి మీరు అవి మీ ఓపిక, మీ వీలు, మీ టైము, మీ స్తోమతని బట్టి మీరు ఏం కావాలంటే వాటితోటి అభిషేకాలు చేసుకోవచ్చు. ఓకేనా? హ్మ్. ఇప్పుడు పాలుతోటి అభిషేకం చేసేటప్పుడు ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతः సోమవృష్ణియం భవావాజస్య సంగధే ఇతి క్షీరేణ స్నపయామి. ఈ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ మంత్రాలు చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా, ఏ గుళ్ళో చదివినా ఈ మంత్రాలతోనే మీకు పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఈ 5 మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మిగిలినవంటారా మీ ఓపిక. నెక్స్ట్ పెరుగుతోటి. ఓం దధిక్రావ్నో మీరు ఒక్కొక్కటి పాలతోటి చేసేటప్పుడు మీరు కావస్తే ఒక్కొక్క మంత్రాన్ని 3 టైమ్స్ చదువుకోవచ్చు. ఓం దధిక్రావ్నో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణ ఆయుగుంషితారిషత్ ఇతి దధ్నాస్నపయామి. ఇది పెరుగు. నెక్స్ట్ నెయ్యి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోః సూర్యస్య రశ్మిభిః ఇతి ఆజ్యేన స్నపయామి. తేనె. ఓం మధు వాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః మాధ్వీర్నస్వత్వోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః ఇతి మధునా స్నపయామి. ఇది తేనెకి. మనం మొన్న సత్యనారాయణ సంవ్రతం చెప్పుకున్నప్పుడు కొంతమంది వచ్చారు కదా మాతోటి. అప్పుడు కూడా ఇవే మంత్రాలు అంటే ఆ సత్యనారాయణ స్వామికి మనం అభిషేకం చేసినప్పుడు ఇవే మంత్రాలు అక్కడ కూడా చదివాం. మీరు గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. చక్కెర. ఓం స్వాదుః
ఓం స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః ఇది శర్కరేణ స్నపయామి. ఇక్కడికి పంచామృతాలు పూర్తయిపోయాయి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనుకున్న కొబ్బరి నీళ్ళు. స్వామికి కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇందాక యాక్చువల్‌గా నైవేద్యం అనుకున్నాం చూసారా? అక్కడ ఆఫ్ చేయండి కొబ్బరికాయని. ఇక్కడ మీరు కొబ్బరికాయ కొట్టి, ఆ నీళ్ళతోటి స్వామికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. అండ్ ఆ కొట్టిన కొబ్బరికాయని మీరు తర్వాత లాస్ట్‌న నైవేద్యంగా కూడా వాడుకోవచ్చు. కొబ్బరి నీళ్ళతో చేసినప్పుడు యా ఫల నీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్థానో ముంచన్వఘ్హసః ఇతి నారికేళ ఫలోదకేన స్నపయామి. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశాక ఖచ్చితంగా మంచి నీళ్ళతో కూడా స్వామికి అభిషేకం చెయ్యాలి. దీని వెనకాల 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి భక్తిపరంగా కొబ్బరి నీళ్ళతో చేసిన వెంటనే ఒక్కసారి మంచి నీళ్ళతో, మళ్ళా నెక్స్ట్ ద్రవ్యం చేసినప్పుడు మంచి నీళ్ళతో. సైంటిఫిక్‌గా రీజన్ ఏంటంటే, ఆ కొబ్బరి నీళ్ళలో ఉండే కొన్ని కెమికల్స్ వల్ల ఆ శివలింగం ఏదైతే ఉందో అది కొంచెం పాడైపోయే అవకాశాలున్నాయి. అది కొంచెం అరిగిపోతూ ఉంటది. దాన్ని మనం అలా ఎక్కువ సేపు ఉంచేయటం వల్ల ఆ శివలింగం చిల్లులు పడిపోతూ ఉంటుంది. ఇది సైంటిఫిక్‌గా. అందుకని వెంటనే వాటర్ తోటి కూడా అభిషేకం చేసేయాలి అని చెప్తారు. మీకిందాక వినాయకుడికి స్నానం సమర్పయామి అన్నప్పుడు చదివిన మంత్రమే ఇక్కడ గూడా చదవాలి. ఇది లాస్ట్‌లో ఇచ్చాం చూడండి. పేజ్ నంబర్ 27 నా దాంట్లో అథ మలాపకర్షణ స్నానం. మీ దాంట్లో ఏ పేజ్ నంబర్ ఉందో చెప్పండి ఒకసారి. అథ మలాపకర్షణ స్నానం 17 నంబర్ ఉంటది చూడండి. 17 ఎవరో 26 చెప్పండి. మలాపకర్షణ అంటే ఏంటమ్మా? వాటర్ అండి. వాటర్ తోటి శుద్ధోదక స్నానం మలాపకర్షణ అంటే. 26 మొత్తం అండి. పీడిఎఫ్ అయితే 26. 26 అండి 26. 26 పేజీలో 17వ నంబర్ అథ మలాపకర్షణ స్నానం. ఈ మంత్రాన్ని చదవాలి. ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమోరసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చనః అని శుద్ధోదకంతో స్వామికి కొబ్బరి నీళ్ళు అయిపోయిన వెంటనే ఈ మంత్రం చదువుతూ అభిషేకం చేయాలి. చాలా మందికి పాలైపోయిన వెంటనే అభిషేకం మంచినీళ్ళతో చేయాలంటారు. పెరుగయిపోయిన వెంటనే చేయాలంటారు. అది మీ ఓపిక. మీ ఇష్టం. మేమైతే ఇట్లాగే చేస్తున్నాము. నేను ఇదే చెప్తున్నాను. కొబ్బరి నీళ్ళు అయ్యాక మాత్రం ఖచ్చితంగా మేము ఆహ్, ఆహ్, నీళ్ళతో చేస్తాం. ఇక్కడికి మీకు అభిషేకానికి ఇందాక నేను చెప్పాను కదా! ఈ కొబ్బరి నీళ్ళు పూర్తయిపోయాక, ఆ కింద ఉన్న ఈ పంచామృతాలన్నీ కూడా మీరు పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అందరికి తీర్థం కింద ఇవ్వడానికుంటుంది. ఆ తర్వాత నుంచి వచ్చే మంత్రాలు మళ్ళా మీరు శివుడికి మామూలుగా అభిషేకం చేసేసుకోవచ్చు. ఇంకా అవి మీకు తాగడానికి పనికిరావు. అవి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదర్ మొక్కల్లో గాని, సింక్‌లో గాని పోసేసేయండి. ఎందుకంటే అందరూ తొక్కే ప్రదేశంలో అంత అభిషేక జలాన్ని, అంత పవిత్రమైన జలాన్ని పోయకూడదు గాబట్టి, సింక్‌లో పోసినా దోషమేం లేదు. అది డైరెక్ట్‌గా వెళ్ళిపోతది. ఎవరు తొక్కరు గాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? ఇక్కడి నుంచి మీరు అథ గంధోదకం అప్సరస్సు యో గంధో గంధర్వేషు చ యధ్యశః దైవో యో మానుషో గంధః సమాగంధః సురభిర్జుషతాం ఇది గంధోదక స్నానం సమర్పయామి అని చెప్పి మీకు ఇందాక 10 గ్లాసులు రెడీ చేసుకోమన్నాను కదా! అందులో గంధానికి చదవాల్సిన మంత్రం. ఇప్పుడు పుష్పోదకం ఒక గ్లాస్‌లో పుష్పం ఏసుకోమన్నాను కదా! యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద ఇది పుష్పోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు ఫలోదకం. మీరు అన్ని ఫ్రూట్స్ తోటి ఏమైనా తీసి ఉంటే కనుక అది. యాః ఫలనీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్వఘ్హసః ఇతి ఫలోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు అక్షింతలు. అంటే గ్లాస్‌లో నీళ్లు పోసుకొని అక్షింతలు.
ఆయనేతే పరాయణే దూర్వోరోహంతు పుష్పిణీః హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే ఇతి అక్షోదక స్నానం సమర్పయామి. అత సువర్ణోదకం. మీరు ఉంగరం వేసుకోమని చెప్పాను కదా. ఈ ఉంగరం వేసినప్పుడు జాగ్రత్త అండి. అభిషేకం అయిపోయిన వెంటనే మళ్ళా మీ ఉంగరాలు మీరు తీసుకుని పెట్టుకోండి. ఎందుకంటే అంత హడావిడిలో మీరు అవి అలా వదిలేశారు అంటే భక్తులతో పాటు దొంగలు కూడా ఉంటారు. జాగ్రత్త కావాలి. గుళ్ళల్లో పెద్ద పెద్ద బోర్డులు పెడతారు కదా. సో అభిషేకం అయిన వెంటనే మీ ఉంగరాలు మీరు తీసేసుకోండి. తత్సువర్ణగుం హిరణ్యమభవత్ యత్సువర్ణగుం హిరణ్యం దదాతి ఇతి సువర్ణోదక స్నానం సమర్పయామి. అత బిల్వోదకం అంటే గ్లాసు నీళ్ళలో ఒక బిల్వం వేసి మానో మహాంతముతమానో అర్భకం మానవుక్షంతముతమాన ఉక్షితం మానో వదీః పితరం మోతమాతరం ప్రియామానస్తనువో రుద్రరీరిషః ఇది బిల్వోదక స్నానం సమర్పయామి. ఈ మంత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 10వ అనువాకం నమ్మకంలో 10వ అనువాకం. నెక్స్ట్ భస్మోదకం అంటే స్వామికి విభూతితో చేస్తే ఇష్టం కాబట్టి భస్మోదకం. మానస్తోకేతన ఏ మాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషురీరిషః వీరాన్మానో రుద్రభామితో వధీర్హవిష్మంతు నమసా విధేమతే ఇది భస్మోదక స్నానం సమర్పయామి. ఇది కూడా 10వ అనువాకంలో మంత్రమే. నెక్స్ట్ దూర్వోదకం అంటే కొంచెం దూర్వాలు అంటే గరిక కొంచెం నీళ్ళలో వేసి చేయటం. కాండాత్ ప్రరోహంతి పరుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ ఇది దూర్వోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు రుద్రాక్ష ఒక గ్లాస్ నీళ్ళలో ఒక రుద్రాక్ష వేసుకుని చేసుకోవచ్చు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఇది రుద్రాక్షోదక స్నానం సమర్పయామి. అథ ఇక్షురసం. ఇక్షురసం అంటే చెరుకు రసం తోటి రాసుకోండి పక్కన చెరుకు రసం అని. స్వాద్వీం త్వా ఆస్వాదునా తీవ్రాం తీవ్రేణ అమృతామృతేన మధుమతీం మధుమత ఇది ఇక్షురస స్నానం సమర్పయామి. అథ నవరత్నోదక స్నానం. నవరత్నాలు ఉంగరం ఎవరికైనా ఉంటే వేసుకోండి, లేదంటే అది స్కిప్ చేసేసేయండి. సహిరత్నాని దాసుషే సువాతి సవితా భగః తం భాగం చిత్రమీమహే ఇది నవరత్నోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు ద్రాక్షరసం. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వ మాం భవోద్భవాయ నమః ఇది ద్రాక్షరస స్నానం సమర్పయామి. ఖర్జూర ఫల రసోదకం అంటే ఖర్జూరాలను కొంచెం నలిపి వాటర్ తోటి చేసి దాన్ని ఒక జ్యూస్ లా చేస్తే దాన్ని ఖర్జూర అభిషేకం. వామదేవాయ నమో. ఇవన్నీ కూడా సద్యోజాతాది మంత్రాలే, మీకేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః ఇది ఖర్జూర ఫల స్నానం సమర్పయామి. ఇప్పుడు అథ కస్తూరి సలిలం అంటే మీ దగ్గర ఇదివరకు టెంపుల్స్ లో అది కూడా స్వామికి పన్నీరు జల్లుతారు కదా, అది చిన్న చిన్న సెంట్ బాటిల్స్ దొరుకుతాయి కదా, అది కొంచెం నీళ్ళల్లో వేసుకుని ఓం అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఇది కస్తూరి సలిల స్నానం సమర్పయామి. ఇప్పుడు అథ జంబూఫల రసం. జంబూఫలం అంటే అందరికీ తెలుసు కదా, నేరేడు పండు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఇది జంబూఫల రస స్నానం సమర్పయామి. అథ ఆమ్రరసం అంటే ఉసిరికాయ.
ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోऽధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం ఇతి ఆమ్రరసస్నానం సమర్పయామి. అత హరిద్రోదకం. ఇక్కడ స్వామిని అర్ధనారీశ్వర స్వరూపంలో భావన చేస్తూ పసుపుతోటి కుంకుమతోటి అభిషేకం చేయటం. కుంకుమానికి మేమేమి సెపరేట్ గా మంత్రం ఇవ్వలేదు. ఇదే మంత్రం చదువుతూ రెండూ చేసేసేయండి. ఒకవైపు చక్కగా పసుపు, ఒకవైపు కుంకుమ చేసేటప్పుడు కుంకుమ ఏమో వామ భాగంలో పడేలాగా, అంటే అమ్మవారికి పడేలాగా, పసుపు స్వామివారికి పడేలాగా అట్లా చక్కగా 2 గ్లాసులతోటి చేసేసేయండి. అది మేడం జంబూ ఫలం అంటే అదేనండి నేరేడు పండు. ఓకే ఓకే మేడం. ఉమ్. ఆదితిర్దేవా గంధర్వా మనుష్యా పితరోసురాస్తేషాగుం సర్వభూతానాం మాతా మేదిని మహతా మహీ సావిత్రీ గాయత్రీ జగత్యుర్వి పృథ్వీ బహుళా విశ్వాభూతా కథమాకాయ సా సత్యేత్యమృతేతి వసిష్ఠః ఇతి హరిద్రోదక స్నానం సమర్పయామి. ఈ పసుపు కుంకాన్ని మీరు అభిషేకం చేశాక కొంచెం తీసి పళ్ళల్లో పెట్టుకుని అక్కడ ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా చక్కగా బొట్టు పెట్టుకోండి కుంకాన్ని. ఆడవాళ్ళు పసుపుని మంగళసూత్రానికి రాసుకోండి. ఇది మన మాంగళ్య బలం గట్టిగా ఉండడానికి చేసే అభిషేకం. ఇక్కడ అమ్మవారిని కూడా భావన చేస్తూ చేస్తున్నాం. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. ఓకే. ఇక్కడికి అందరికి అర్థమైంది కదా! మళ్ళా లాస్ట్‌న మలాపకర్షణ స్నానం. అంటే మళ్ళా మంచి నీళ్ళతోటి ఎప్పుడైనా సరే అభిషేకానికి మీరు డ్రింకింగ్ వాటరే ఉపయోగించాలి. మీరు ఎంతసేపు అభిషేకం చేస్తే అంతసేపు డ్రింకింగ్ వాటరే. మేము పారాయణాలకి వెళ్ళినప్పుడు రాత్రి పగలు 7 రోజులు అభిషేకం చేస్తాం కదా! అన్నీ కూడా వాటర్ టిన్స్ తెప్పించుకుని డ్రింకింగ్ వాటర్‌తోనే అభిషేకం చేస్తాము. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి శుద్ధోదక స్నానం చేపిస్తూ ఒక్కసారి మళ్ళా ఈ మంత్రాన్ని చదవాలి. ఆపోహిష్ట. ఇంక నేను ఇప్పుడు చదవట్లేదు. నెక్స్ట్ ఈ అభిషేకం ఆమ్రరసం అంటే ఏంటండి మేడం? అదేనండి. ఉసిరి. ఒక్క పెద్ద నిమిషం. ఉసిరా అండి. ఆమ్ల ఆమ్లము ఆమ్ల. థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడికి మనకి అన్నీ పూర్తయిపోయినాయి కదా! అన్ని మొత్తం పంచామృతాలు, మనం రెడీగా పెట్టుకున్న ద్రవ్యాలు అన్నీ పూర్తయిపోయాక, ఒక్కసారి చమకల్లో మూడో అనువాకం ఓం శం చ మే మయశ్చ మే ప్రియం చ మేను కామశ్చ మే అని మొత్తం అక్కడ మీకు అనువాకం కూడా ఇచ్చేసాము. ఆ ఒక్కసారి ఆ అనువాకం చదివేసి ఓం శాంతి శాంతి శాంతిః అక్కడికి మీకు ఈ ద్రవ్యాలతోటి అభిషేకం పూర్తయిపోయింది. అండ్ మీకు నేను చెప్పాను కదా! మీకిది ప్రింట్ చేపిచ్చాను కదండీ మీ బుక్స్‌లో. పేజ్ నంబర్ చెప్తానండి. ఒక్క నిమిషం. ఈ ఫస్ట్ ఈ అనువాకం చదువుతూ కూడా అభిషేకం చేయాలా? చేయండి. శంఖని వాటర్‌తో చేయండి. తప్పేం లేదు. వాటర్‌తో చేసుకోండి. ఇప్పుడు మీకందరికి పేజ్ నంబర్ మరి నాకు గుర్తులేదు. మీకు అంగన్యాస, కరన్యాసాలు ఒక పేజ్ పెట్టాను. ఒకసారి అది తీయండి అందరూ. పర్వాలేదమ్మా మరి ఇంకొక పావుగంట, 20 నిమిషాలు పడతది చెప్పేయనా? రేపటి క్లాస్‌లో చెప్పుకుందామా? అదే నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందామా? చెప్పండమ్మా. ఎందుకంటే మీకు సోమవారం మేడం. కదా! ఆ! ఇంక చెప్పండి. నేను చెప్పండి. ఫాస్ట్‌గా అవగొట్టేస్తాలెండి. ఒక్కసారి అందరూ కూడా ఇది తీయండి అందరూ గూడా. అంగన్యాస, కరన్యాసం పేజ్ నంబర్ చెప్పండి ఎవరో ఒకళ్ళు. 27 మేడం. ఎంత? 27 ఆ! రుద్రన్యాసమే కదండీ అంగన్యాస కరన్యాసాలు. ఆ! రుద్రాల అదేనండి. మొన్న మీరు అడిగారు కదండీ ప్రకాష్ గారు. అది. మేడం ఇది చెప్తారా అని అడిగారు నన్ను. అవునండి. అది అవునండి. పేజ్ నంబర్ 27. 27ఏనా? యాహ్! 27 ఇదంతా సేమ్ 27 అండి. కంటిన్యూషన్‌లే ఉందండి. అన్ని ఇప్పుడు పీడీఎఫ్‌లో మీరు కంటిన్యూషన్‌లో చెప్పేవన్నీ ఉంది. ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఉంది. యాహ్! థాంక్ యూ. ఓకే అండి. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి.
నేను వీడియో షేర్ చేస్తున్నాను. నన్ను చూసి ఎవరు భయపడొద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అంగన్యాసం, కరన్యాసం ఎలా చేయాలి అనేది చూపిస్తాను. వీడియో అందరికీ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఓకే. ఓకే అండి. ఇప్పుడు అందరూ కూడా పెన్సిల్ దగ్గర పెట్టుకొని రాసుకోండి. ఓం అస్య శ్రీ రుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషి అందరూ మ్యూట్ లో పెట్టేసుకున్నాం ఒక్కసారి. ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? అఘోర వీడియో ఋషి కనపట్లేదు మేడం. అఘోర మేడం వీడియో కనపట్లేదండి. ఒక్కసారి లీవై జాయిన్ అవ్వాలి. అందరికీ కనిపిస్తుంది, మీకు ఒక్కరికే కనిపించట్లేదు అన్నప్పుడు లీవై జాయిన్ అవ్వండి ఒక్కసారి. నాకు కూడా కనిపించలేదమ్మా. నాకు కనపట్లేదమ్మా. అమ్మ ఎవరికి నాకు కనిపించట్లేదు కనిపిస్తుందండి. వాళ్ళందరూ ఒక్కసారి లీవై జాయిన్ అయిపోండి. నెట్ ఇష్యూ వల్ల కూడా కనిపించకపోవచ్చు. ఒక్కసారి లీవై జాయిన్ అవ్వండి. ఓకే. సరే. ఇప్పుడు అస్య శ్రీ రుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషిః అన్నప్పుడు ఇట్లా నుదిటి పైన చేయి పెట్టుకోవాలి. అనుష్ఠుప్ ఛందః అన్నప్పుడు ఇక్కడ ముక్కుకి పై పెదవికి మధ్య భాగంలో టచ్ చేయాలి. సంకర్షణమూర్తి స్వరూపోయో సావాదిత్య పరమ పురుష సయేషో రుద్రో దేవత అన్నప్పుడు హృదయం మీద చేయి వేసుకోండి. అగ్నిక్రతు చరమేష్టకాయాగం శతరుద్రీయే అభిషేకే వినియోగ. మనం ఇక్కడ అభిషేకమే చేస్తున్నాం కాబట్టి ఆ జపే అనే పదాన్ని తీసేసి అభిషేకే వినియోగ అని చెప్పి అభిషేకం అని చదవాలి అక్కడ మీరు. అందరికీ ఇది అర్థమైంది కదా? ఋషి అని వచ్చినప్పుడు నుదురు, అనుష్ఠుప్ ఛందః అని వచ్చినప్పుడు పై పెదవి, దేవత అని వచ్చినప్పుడు హృదయం. నెక్స్ట్ సకలస్య శ్రీరుద్రాధ్యాయస్య శ్రీరుద్రో దేవత ఏకా గాయత్రీ ఛందః తిస్రోనుష్టభః తిస్రః పంక్తయః సప్తానుష్టుభః ధ్యేజగత్యౌ శ్రీ భవానీ శంకర దేవతా ప్రీత్యర్థే శతరుద్రీయే అభిషేకే వినియోగ. మీరు ఒకవేళ అభిషేకం కాకుండా ఓన్లీ పారాయణ చేస్తుంటే పారాయణే వినియోగ అని కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమః. అంగుష్టాభ్యాం బొటన వేలు కింద నుంచి ఈ చూపుడు వేలుతోటి అంగుష్టాభ్యాం నమః. నెక్స్ట్ మయోభవే చ దర్శపూర్ణమాసాత్మనే తర్జనీభ్యాం నమః. ఈ బొటన వేలుతోటి ఇక్కడ నుంచి ఇలా ఇది చూపుడు వేలిని కింద నుంచి ఇట్లా పైకి అనాలి. నమః శంకరాయ చ చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః. ఇలా మధ్య వేలుని కింద నుంచి పైకి. నెక్స్ట్ మయస్కరాయ చ నిరూఢ పశుబంధాత్మనే అనామికాభ్యాం నమః. ఉంగరం వేలు బొటన వేలుతోటి ఉంగరం వేలుని కింద నుంచి పైకి అనాలి. నెక్స్ట్ నమః శివతరాయ చ సర్వకృత్వాత్మనే నమః శివాయ చ జ్యోతిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. ఇలా చిటికన వేలిని కింద నుంచి పైకి బొటన వేలుతోటి అనాలి. నమః శివతరాయ చ సర్వకృత్వాత్మనే కరతలకర పృష్ఠాభ్యాం నమః. ఇలా కుడి చేత్తోటి ఎడం చేయి వెనక భాగాన్ని, ఎడం చేత్తోటి కుడి చేయి వెనక భాగాన్ని ఇట్లాగా చేయాలి. కరతలకర పృష్ఠాభ్యాం. ఇక్కడికి అంగన్యాసం పూర్తయిపోయింది. ఇప్పుడు కరన్యాసం పూర్తయింది. నెక్స్ట్ ఇప్పుడు అంగన్యాసం. నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః. హృదయం మీద చేయి వేసుకోండి. కనపట్లేదమ్మా, మాకు మళ్ళీ జాయిన్ అయినా కనపట్లేదు. నేనేం చేయలేనండి, ఏం పర్వాలేదు. మీకు ఇవన్నీ చండీ సప్తశతిలో మళ్ళా చెప్తాను. ఇప్పటికైతే మీరు ఇది స్కిప్ చేసినా ఏం పర్వాలేదు. ఇది మేము అసలు ఇది వరకు చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు దీని వాల్యూ తెలిసిందని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను తప్పితే ఇది చెయ్యకపోయినా నష్టం ఏమీ లేదు. అందరూ మ్యూట్ లో పెట్టేసుకోండి. మధ్యలో ఒక్కసారి అమ్మా భగవద్గీత కూడా ఇలాగే కదమ్మా చెప్పేది. భగవద్గీత అన్నిటికీ ఇలాగే కూడా చెప్పారు. అంగన్యాసం కరన్యాసం ఇలాగే ఇదే ఉంటాయండి. కదా. మంత్రాలు మారుతాయి తప్పితే ఇదే సేమ్ ప్రొసీజర్. అదే కదా. ఓకే. నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః. హృదయం మీద చేవేసుకోండి. మయోభవే చ దర్శపూర్ణమాసాత్మనే శిరసే స్వాహ. ఇలా శిరస్సు పైన చేవేసుకోండి. నమః శంకరాయ చ
చాతుర్మ్యాసాత్మనే శిఖాయై వసట్ అంటే ఇక్కడ జడ వేసుకునే దగ్గర ఇట్లా వెనకాల శిఖాయై వసట్ అని ఇక్కడ చేయి తాకిచ్చండి. మయస్కరాయ చ నిరూఢ పశుబంధాత్మనే కవచాయహుం ఇట్లా కవచాయహుం ఇలా కుడి చెయ్యి పైకి రావాలి, ఎడం చెయ్యి లోపలికి వెళ్ళాలి, ఇట్లా క్రాస్ గా పెట్టుకోవాలి. కవచాయహుం నమః శివాయ చ జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ వౌషట్ అంటే ఇట్లా 3 వేళ్ళు తీసుకుని ఇట్లా 2 కళ్ళకి ఇటు ఆ నుంచి మధ్యలో ఉన్న వేలిని మీ 3వ కంటి పైన అంటే మన భృకుటి మధ్యలో పెట్టుకోవాలి. ఇది నేత్రత్రయాయ వౌషట్ అంటే అర్థం. నెక్స్ట్ నమః శివతరాయ చ సర్వకర్త్రత్వాత్మనే అస్త్రాయ ఫట్ అస్త్రాయ పట్టు. ఈ అస్త్రాయ పట్టుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. మీరు ఇది ఫాలో అయిపోండి. ఎడం చేతి మీద కుడి చేతిలో 2 వేళ్ళు తీసుకుని అస్త్రాయ పట్ అంతే. భూర్భువస్సువరోమితి దిగ్బంధః 1 కుడి చెవి దగ్గర నుంచి మొదలుపెట్టి చిటికలు వేస్తూ 1, 2, 3 ఇట్లా ఒక క్లాప్ ఇచ్చి దిగ్బంధః అని అన్నప్పుడు ఇట్లా ఫింగర్స్ ని లాక్ చేయాలి. అర్థమైందండి అందరికి? ఓకే. అని చెప్పి ఇక్కడ స్వామిని మనలో ఆవాహన చేసుకుని దిగ్బంధం చేసి ఇప్పుడు మనం రుద్రంలోకి వెళ్ళిపోతాం. అర్థమైంది కదా అందరికి? ఇంక నేను కెమెరా ఆఫ్ ఇది లాస్ట్ వన్ ఒక్కసారి చెప్పండి. 3 చిటికల తర్వాత ఎలా చేయాలి? ఓకే. ఈ కుడి చెవి దగ్గర నుంచి మొదలుపెట్టి 1, 2, 3 ఒక క్లాప్ అండ్ 2 ఫింగర్స్ ని ఇట్లా లాక్ చేయాలి. ఓకే. ఇలా లాక్ చేస్తే దిగ్బంధ. ఓకే. ఓకే. నేను వీడియో ఆఫ్ చేస్తున్నానమ్మా. రైట్. ఇక్కడ ఇది మేము అసలు పాత బ్యాచ్‌లో ఎవరికీ చెప్పలేదండి. మీకు మాత్రం చెప్పాను. మీకు వస్తే చెయ్యండి. నో కన్‌ఫ్యూజన్. రాకపోతే స్కిప్ చేసేసేయండి. ఏం దోషం లేదు. ఓకేనా? నెక్స్ట్ ధ్యాన శ్లోకాస్ చదువుకొని తర్వాత ధ్యాన శ్లోకాస్ ఆపాతాళన భస్తలాంత భువన అది చదువుకుని ఇంక అక్కడి నుంచి మీరు రుద్రాభిషేకంలోకి వెళ్ళిపోతారు. మీకు ఆవు పాలు ఎక్కువగా అవైలబిలిటీ ఉంటే చక్కగా ఈ రుద్రమంతా చదువుతూ మీరు ఆవు పాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఆవు పాలు లేవు, ఫస్ట్ పంచామృతాలు చేసినప్పుడే అయిపోయినాయి అనుకున్నప్పుడు మనం అంతా అక్కడ శివుడిని ఇవన్నీ రసాలతోటి ఖర్జూరాలు ఈ ఫ్రూట్స్ అన్నిటితోని అభిషేకం చేశాం కదా! ఒక్కసారి ఆ స్వామిని మంచినీళ్ళతో లాస్ట్‌న కడిగేసేయండి. ఓం శంచమే మయశ్చమే అని చదువుతూ స్వామిని అక్కడ ఉన్న పరిసరాన్ని కూడా మొత్తం అంతా ఒక్కసారి క్లీన్ చేసేసేయండి మొత్తం. పర్లేదు. ఆ సమయంలో స్వామిని కాసేపు అట్లా కదపాల్సొస్తది. ఏం దోషం లేదు. ఇది నేను గుడిలో పంతులు గారిని అడిగి తెలుసుకున్నాను. ఏం దోషం లేదు. ఒక్కసారి స్వామిని కదపాల్సి వస్తే ఒక్కసారి చేత్తో పట్టుకుని అక్కడ పరిసర ప్రాంతాన్నంతా కూడా శుభ్రం చేసి అప్పుడు మీరింక అక్కడి నుంచి ఈ రుద్రం చదువుతూ మంచి నీళ్ళతోటి అభిషేకం చేసుకోవాలి. ఓకేనా? ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తం నమకం 11 అనువాకాలు, చమకం 11 అనువాకాలు అన్నీ చదువుతూ స్వామికి మీరు అభిషేకం జలంతో గాని, ఆవు పాలతో గాని మీ ఓపిక, మీ అవైలబిలిటీ మీ ఇష్టం అది. మేమైతే జలంతోనే చేసేస్తాం. మేము ఇంకా అక్కడ పాలు అవన్నీ తీయం ఇంకా. మేమైతే వాటర్ తోనే అభిషేకం చేసేస్తాం. మొత్తం నమకం, చమకం ఒకసారి చెప్పండి సార్. ధ్యాన శ్లోకం కూడా అభిషేకం చేయాలండి? అవసరం లేదండి. మనసులో ఒకసారి స్వామిని భావన చేసుకుంటున్నట్టు, ఆ స్వామి ఎలా ఉన్నాడు అని ఇంకొకసారి భావన చేసుకొని అప్పుడు రుద్ర నమకం, చమకం మొదలుపెడతాం. ఓకే అండి. సో, నమకం, చమకం ఒకసారి పూర్తిగా నమకం, ఒకసారి పూర్తిగా చమకం చేస్తే ఒక ఆవర్తం అంటాం. మీరు రేపటి అభిషేకానికి ఒక ఆవర్తం చేసుకోండి సరిపోతుంది. ఏకాదశి రుద్రాభిషేకాలు అంత పెద్ద పెద్దవి అవసరం లేదు. కానీ మీ ఓపిక చేసుకుంటానంటే చేసుకోండి. ఏకాదశి రుద్రాభిషేకం అంటే ఏం చేయాలో చెప్పాను కదా! ఒకసారి నమకం పూర్తిగా చదివి, చమకంలో ఓన్లీ ఫస్ట్ అనువాకం చదివితే ఒకసారి పూర్తయినట్టు. మళ్ళా రెండోసారి నమకం పూర్తిగా చదివి, చమకంలో రెండో అనువాకం చదివితే 2 సార్లు పూర్తయినట్టు.
మళ్ళా నమకం పూర్తిగా మూడోసారి చదివి, చమకంలో మూడో అనువాకం చదివితే 3 సార్లు పూర్తయినట్టు. అలాగా 11 సార్లు నమకాలు చదువుతూ, ఆ ఒక్కొక్క నమకానికి ఒక్కొక్క చమకంలో అనువాకం చదువుతూ ఉంటే దాన్ని ఏకాదశ రుద్రాభిషేకం అంటారు. ఇది ప్రొసీజర్. అక్కడికి మీకు చాలు. నా దగ్గర ఇంకొక చార్ట్ ఉంది. ఇలా ఎన్ని సార్లు చేస్తే దాని పేర్లు మారుతూ ఉంటాయి. ఇలా 11/11 సార్లు 121 సార్లు చేస్తే అది వేరే. ఆ పేర్లు నాకిప్పుడు సడెన్‌గా గుర్తు రావట్లేదు గానీ, మీకది నేను చార్ట్ పెట్టేస్తాను. నా దగ్గర ఉంది. ఇక్కడి వరకు చాలు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక నమకం, ఒక చమకం పూర్తిగా చేస్తే ఒక ఆవర్తం. అలాగా 11 నమకాలు, ఇలా 11 చమకాలని అటాచ్ చేసుకుంటా చదివితే అది ఏకాదశ రుద్రాభిషేకం. మనకి ఇంట్లో ఇంతవరకు సరిపోతుంది. శివరాత్రి రోజున ఇంకో కూడా మీరు చెప్పండి. సో మనం 11 సార్లు నమ్మకం చదివి, ఒకసారి కంప్లీట్ చమకం చదవచ్చా అండి? అలా చేయకూడదా? యాక్చువల్‌గా మేమైతే పారాయణాలకు వెళ్ళినప్పుడు 11 సార్లు నమకం అయిపోయాక ఒకేసారి పూర్తిగా చమకం చదివేస్తున్నాము. అది చేస్తున్నాము. చెయ్యొచ్చా అంటే ఇంక చేసేయడమే. మామూలుగా అయితే కరెక్ట్ ప్రొసీజర్ అయితే ఇది. ఏది ఓకే. ఒకసారి నమకం, చమకంలో ఫస్ట్ అనువాకం. ఒకసారి నమకం, చమకంలో సెకండ్ అనువాకం. ఇది కరెక్ట్ ప్రొసీజర్ అయితే ఇది. ఇంకా అలా మర్చిపోతాము, కన్‌ఫ్యూజ్ అయిపోతాము అనుకుంటే ఇలా చేసినట్టు చేసేసేయండి. ఇదివరకైతే బాబా గారు మమ్మల్ని అసలు చమకం చదవనిచ్చేవాళ్ళు కాదు. మీకు చెప్పాను కదా నేను. అదంతా కోరికల లిస్టే కదమ్మా! ఏం అవసరం ఉంది? అది ఇప్పుడు మీరిక్కడ చదవాల్సిన అవసరం అని మేము ఈ సప్తాహ పారాయణం చేసినప్పుడు ఫస్ట్ రోజున మేము నమకం మొదలుపెడితే లాస్ట్ ఏడో రోజున చమకం చదివేవాళ్ళం. కానీ నాకు మనసు ఒప్పుకోక బాబాగారిని బతిమాలి బాబాగారు 11 సార్లు నమకం అయ్యాక ఒక్కసారి చమకం చదువుతామని బ్రతిమాలితే మొత్తానికి ఎట్లాగో ఒప్పుకున్నారు. అప్పటినుంచి మేము 11 సార్లు నమకం చేసుకొని ఒక్కసారి చమకం చేసుకుంటున్నాం. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకంతే స్వామి మీద భారం వేసి చేసేసుకోవడమే అంతే. తర్వాత మొత్తం నమకం, చమకం పూర్తయిపోయాక క్షమా ప్రార్థన చేసుకొని, యదక్షర పదభ్రష్టం మనం రోజు చదువుతున్నాం కదా! క్షమా ప్రార్థన. తర్వాత గోవింద నామాలు 3 సార్లు. ఒక్క ఆవర్తం చేస్తే 3 సార్లు చదవాలి గోవిందనామాలు. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. మళ్ళా ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఇలా 3 సార్లు చదువుకోవాలి. అదే మీరు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే 11 సార్లు చదవాలి ఈ 3 గోవిందనామాల్ని. తర్వాత రుద్ర గాయత్రి మనసులో మౌనంగా 3 సార్లు. అదే మీరు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే 11 సార్లు చదవాలి రుద్ర గాయత్రిని. అక్కడికి మీకు రుద్రాభిషేక విధి విధానం అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు స్వామికి పునః పూజ చేస్తాం. ఓం వామదేవాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై స్నానం కరిష్యామి. ఓం జ్యేష్ఠాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రేష్ఠాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం రుద్రాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై ఆభరణాన్ సమర్పయామి. ఓం కాలాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం కలవికరణాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై అక్షతాన్ సమర్పయామి. ఓం బలవికరణాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై పుష్పం పూజయామి అని చెప్పి స్వామికి మళ్ళా ఒక్కసారి ఇంత స్నానం చేపిచ్చాం కదా! మళ్ళా ఒక్కసారి స్వామికి పునఃపూజ చేసి ఇక్కడ మీకు ఎక్కువ టైం ఉంటే అష్టోత్తరం చదువుకోవచ్చు. టైం లేదు అక్కడికి అలా ఆపేసి నెక్స్ట్ పేజ్‌లో ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః ఇవన్నీ కూడా స్వామి శివోపాసన మంత్రాలు అంటాం. చాలా బావుంటుంది వినడానికి, చదవటానికి, చెయ్యటానికి కూడా. సో, మీరు అష్టోత్తరం చదువుకోలేను అన్నప్పుడు ఈ మంత్రాలు చదువుకొని స్వామికి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు పెడుతూ పూజ చేయండి. లేదంటే ఒక్కొక్క బిల్వదళం పెడుతూ పూజ చేయండి. తర్వాత మనం అక్కడ 2 మంత్రాలని అక్కడ మళ్ళా ఆప్ చేసాం కదా! షోడశోపచార పూజలో అవి ఇక్కడ మళ్ళా చేస్తాం. ఓం ఇక్కడ మళ్ళా ఒకసారి ధూపం వేయాలి. ఓం బలాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయై ధూపమాగ్రాపయామి అని 2 అగరబత్తులు మీ దగ్గర సాంబ్రాణి ఉంటే సాంబ్రాణి వేసుకోవచ్చు. ఓం బలప్రమథనాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతా దీపం దర్శయామి. ఆ దీపారాధన మీరు స్టార్టింగ్‌లో వెలిగించిన దీపారాధనని చెక్ చేసుకుంటూ ఉండాలి. అయిపోతూ ఉంటే అందులో తైలం గాని, నెయ్యి గాని మీరు ఏది యూజ్ చేస్తే అది దానికి ఆ దీపాన్ని కాపాడుతూ ఉండాలి పూజ అయ్యేంత వరకు. ధూపదీపానంతరం
కొంచెం దీపానికి అక్షింతలు, పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. యాక్చువల్‌గా ఈ దీపం ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మొన్న విన్నది చెప్తాను. మరి అది చేదస్తమో, నిజమో నాకు తెలీదు. మామూలుగా అయితే 3 దీపాలు రెడీ చేసుకోవాలటండి. వినాయకుడికి ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఒక దీపం అరేంజ్ చేస్తాం కదా! ఒక దీపారాధన చేస్తాం కదా! మళ్ళా వినాయకుడు పూజ చేసినప్పుడు దీపం దర్శయామి అని మనకక్కడ ఒకటొచ్చింది. అప్పుడు మనం ఓన్లీ అక్షింతలు, పువ్వులేసి నమస్కారం చేసుకున్నాం ఆల్రెడీ వెలిగించిన దీపానికి. కానీ ఆ సమయంలో కూడా మళ్ళా ఒక దీపం వెలిగించాలంట. మళ్ళా ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతా దీపం దర్శయామి అని చెప్పి ఇంకో దీపారాధన చెయ్యాలి అని నేను మొన్న ఎవరో చెప్తుంటే విన్నాను. ఏమో అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మేమైతే ఏమి చెయ్యట్లేదు. ఫస్ట్ వెలిగించిన దీపానికే కొంచెం అక్షింతలు, పువ్వులు వేసి నమస్కారం చేసుకుంటున్నాం. అది మీ ఓపిక. నెక్స్ట్ ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కొంచెం స్వామికి నీళ్లు చూపించి అది పళ్ళల్లో వదిలేసేయాలి. ఓం సర్వభూత దమనాయ నమః. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవత మహానైవేద్యం సమర్పయామి అని మీరు ఏవైతే రెడీ చేసుకున్నారో మహానైవేద్యం అంటే అన్నం, పప్పు, కూర పెట్టొచ్చు. మీరవేం చేయలేదనుకోండి ఏం బెంగపడక్కర్లేదు. మళ్ళా అక్కడ ఒక కొబ్బరికాయ గానీ, మీ దగ్గర ఉంటే పళ్ళు గానీ, ఖర్జూరపు పళ్ళు గానీ, ఏవుంటే అవి డ్రై ఫ్రూట్స్ కానీ ఏవుంటే అవి నైవేద్యం పెట్టండి. మహానైవేద్యం చెయ్యాలి, ఇది నేను చేయలేను అని చెప్పి ఈ పూజనంతటిని ఒక్క నైవేద్యం కోసం స్కిప్ చెయ్యొద్దు. ఈ పూజంతా భక్తితో చేసుకొని అక్కడ ఒక పండు నైవేద్యం పెట్టినా చాలు. ఓకే. అక్కడ నైవేద్యం చేసి పెట్టినప్పుడు ఓం భూర్భువస్సువః మళ్ళా ఇందాక చెప్పుకున్న ప్రొసీజరే అక్కడ నైవేద్యం చూపించాలి స్వామికి. నైవేద్యాలు పూర్తయిపోయాక మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పి హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కొంచెం నీళ్లు స్వామికి చూపించటం, పళ్ళల్లో వదలటం. నెక్స్ట్ ఓం మనోన్మనాయ నమః. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయే తాంబూలం సమర్పయామి. కొంచెం ఉంటే మీ దగ్గర తమలపాకులు, ఒక్క ఒక చిల్లర పైసా పెట్టేసి స్వామి దగ్గర తాంబూలం పెట్టొచ్చు. లేకపోతే అక్షింతలు. అంటే యూఎస్‌లో ఉన్న వాళ్ళకి తమలపాకులు దొరకవు కాబట్టి అక్షింతలు పెట్టేసేయండి అక్కడ. నెక్స్ట్ అక్కడికి పూర్తయింది కదా! ఇప్పుడు నీరాజనం. ఓం మీరు టెంపుల్స్‌లో ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. స్వామికి నీరాజనం ఇచ్చేటప్పుడు ఇదే మంత్రాన్ని చదువుతారు. సద్యోజాతాది మంత్రాల్లో ఒకటైన మంత్రం. ఓం అఘోరేభ్యోऽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామినే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి అని చెప్పి ఇక్కడ స్వామికి నీరాజనం ఇచ్చాక రుద్ర గాయత్రి ఒక్కసారి మనసులో చదువుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అని ఒక్కసారి మనసులో చదువుకోండి. మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఏముందో ఒకసారి ఎవరైనా చెప్పండి. భవం దేవం తర్పయామి అని. సద్యోజాతాది ఉంటుంది. సద్యోజాతాది. ఓకే. ఈ తర్పణాలు పాత పీడిఎఫ్‌లో ఉంటది. మీకిక్కడ నెక్స్ట్ మేము సద్యోజాతాది మంత్రాలు కొత్త పీడిఎఫ్‌లో నేను మార్పు చేశాను. నెక్స్ట్ మనం ఇక్కడ ఏది స్వామికి నీరాజనం ఇచ్చిన తర్వాత సద్యోజాత మంత్రాలు చదువుకోవాలి. ఇందాక నుంచి మనం అన్నట్లోను షోడశోపచారాల్లోనూ ఉపయోగిస్తున్న ఈ సద్యోజాతాది మంత్రాలు చదివాక అప్పుడు మంత్రపుష్పం. మీరు మంత్రపుష్పం ఇంకా నేర్చుకోలేదు కదా! అప్పుడేం అవును. ఇక్కడ చేస్తారు? అన్ని 5 చదవాలా అండి? అప్పుడిప్పుడు 3 శాంతి చదవాలన్నట్టుగా మంత్రాలా? ఉన్నారు. శాంతి మంత్రాలా? సద్యోజాత మంత్రం. సద్యోజాత సద్యోజాతి మంత్రాలు 5 చదవాలి. 5 చదవాలి. 5. అవి చిన్న చిన్నవి ఓకే. కదండీ! 1 మినిట్ కూడా పట్టదు. యాహ్! ఓకే. చదివేసేయండి 5. ఓకే. తర్వాత మంత్రపుష్పం చదవాలి. మంత్రపుష్పం మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఇంకా నేర్పించలేదు కాబట్టి 53 మీ పేజ్‌లో ఏదుందో తీయండి. రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయే మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి ఆ ఒక్క మంత్రాన్ని చదువుకుని మీరు ఇక్కడికి మంత్రపుష్పం చదివేసుకోండి. లేదా ఈ మంత్రం కూడా రాలేదు, చేతిలో అక్షంతలు, పువ్వు తీసుకుని శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాయే మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి స్వామి దగ్గర కొన్ని పువ్వులు, అక్షంతలు ఉంచేసేయండి. ఓకేనా? అక్కడికి మంత్రపుష్పం పూర్తయ్యాక మీరు శాంతి మంత్రాలు చదువుతారు. ఏది అథ పంచశాంతయః అని ఉంది కదా! ఈ పంచశాంతయఃలో చదవగలిగితే 5 చదవండి చాలా మంచిది. ఇవి
ఒక్కొక్క వేదంలోంచి తీసుకోబడ్డ శాంతి మంత్రాలు చదవగలిగితే 5 చదవండి. మీకు టైం సరిపోలేదనుకుంటే ఒకటైనా చదవండి, రెండైనా చదవండి. అది ఇక మీ ఇష్టం. ఈ ఓం వాంగ్‌మే మనసి ప్రతిష్ఠిత, మనోమే వాచి ప్రతిష్ఠితం అవి శాంతి మంత్రాలు. ఇవంతా అయిపోయాక ఇంకా లాస్ట్‌న తర్పణాలు, అథ తర్పణం అని వచ్చిందా? పేజ్ నంబర్ ఎంతో ఒకసారి చెప్పండి అందరికి. 55. 55 అండి. పేజ్ నెంబర్ 55లో తర్పణాలు. ఇది అందరూ కూడా చాలా తప్పుగా భావిస్తూ ఉంటారు. తర్పణాలంటే ఎవరైనా పోయినప్పుడే చదువుతాం కదా అని. ఆ అపోహ అక్కడ చదువుతారు, ఇక్కడ కూడా చదువుతారు. ఇవి ఈ పూజకి సంబంధించిన తర్పణాలు. అక్కడ చదివేవి వేరే తర్పణాలు. సో, మీరిక్కడ తర్పణాలు ఎలా చదవాలి అంటే తెల్ల అక్షింతలు అంటే బియ్యం చేతిలో పట్టుకుని, కొంచెం నీళ్లు చేతిలోకి తీసుకుని ఈ మంత్రాలన్నీ చదువుతున్నంత సేపు ఆ చేతిలో బియ్యము, నీళ్లు అలా పట్టుకోండి. తెల్ల అక్షింతలు. భవం దేవం తర్పయామి, సర్వం దేవం తర్పయామి, ఈశానం దేవం తర్పయామి, పశుపతిం దేవం తర్పయామి, రుద్రం దేవం తర్పయామి, ఉగ్రం దేవం తర్పయామి, భీమం దేవం తర్పయామి, మహాంతం దేవం తర్పయామి, భవస్య దేవస్య పత్నీం తర్పయామి, శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి, ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి, పశుపతిర్దేవస్య పత్నీం తర్పయామి, రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి, ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి, భీమస్య దేవస్య పత్నీం తర్పయామి, మహతో దేవస్య పత్నీం తర్పయామి ఇది తర్పయిత్వా అని చెప్పి స్వామికి ఆ అక్షింతలు నీళ్లు చూపించి మీరు ఇక్కడ పళ్ళెంలోనే వదిలిపెట్టేయాలి అన్ని కూడా. అంటే ఇది ఓకేనా? ఒక్కసారి చేయాలండి? ప్రతి మంత్రానికి చూయించి వేయాలా? అవసరం లేకపోతే లేదు. అన్ని అది అయిపోయి చేతిలో పట్టుకుని మీరు ఈ మంత్రాలన్నీ చదివేశాక లాస్ట్‌ని చూపించి వదిలేయడమే. ఓకే. నేను అందుకనే ఫాస్ట్‌గా తర్పణాలు చదివేశాను. అంటే దేనికండి? మీరు తర్పణాలు ఏంటమ్మా? దేనికండి? ఈ తర్పణాలు మరి ఇంత దేనికి చేస్తారు? స్వామికి సమర్పించడం ఇంత పూజ నీకు ఆ! చేస్తున్నాను స్వామి అని అర్పించటం అన్నమాటండి. ఓకే. తర్పణం అంటే అర్పించడం అన్నమాట. ఓకే అండి. అవునండి. హుహు. మీకు హుహు. మీరు మ్యూట్‌లో పెట్టేసుకోండి ఒక్కసారి. మీకు శ్రీ విద్యోపాసనలో కూడా ఎవరైనా శ్రీ విద్య తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ చాలా తర్పణాలు నేర్పిస్తారు. గణపతి తర్పణం అంటారు, వారాహి తర్పణం అంటారు. అక్కడ అదసలు ఏకంగా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది ఉట్టి తర్పణాలకే. సో, ఇవంతా కూడా దేవతా తర్పణాలు. ఇవి చెయ్యాలి కంపల్సరీగా. ఎవరైనా పోయినప్పుడు చేసే తర్పణాలు అవి వేరే. అవి వీటితో అసలు కంపారిజనే లేదు. ఇవి దేవతా తర్పణాలు. అందరూ ఖచ్చితంగా లాస్ట్‌న ఈ తర్పణం వదిలాకనే మనకి అక్కడ పూజ పూర్తయిపోయినట్టనమాటండి. ఇది రుద్రాభిషేక విధి విధానం. ఒక్క నిమిషం. రికార్డింగ్ ఆఫ్